This conference అయి- will now be recorded. అయితే ఇప్పుడు మరి ఈ జీవులు కూడా మొత్తం అవి కూడా ఆ, అబద్ధమే అవుతాయి కదా, అంటే లేనివే అవుతాయి కదా. జగత్తు లేనప్పుడు మనం కూడా లేనట్లే, మన చిదాత్మలో భాగమే కదా. అప్పుడు ఈ అవును. పాప పుణ్యాలు అనేవి మనకు వెంట ఎందుకు వస్తున్నాయి? అంటే ఏ విధంగా లేదంటున్నారంటే ఉన్నది చిదాత్మే, అంతే కదండి. అవును. అయితే అవును. నేను చిదాత్మని అన్న భావం ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి అంటవండి, ఎందుకంటే సత్యం అది. సత్య భావనలో ఉన్నప్పుడు ఏమి అంటం. అసత్య భావన వచ్చింది అనుకోండి, నేను శరీరాన్ని అనేది అసత్య భావన కదా. అవును. ఆ అసత్య భావం వల్లే అన్ని అంటుతున్నాయి. నేను మరి చిదాత్మనే అవి ఉన్నాను వినండి, ఆ అంటడం కూడా అంతవరకే. ఎంతవరకు అయితే జగత్తు అవి అంటూ అంటే మనం ఫీల్ అవుతున్నాం ఇది సత్యమని, దేహం సత్యమని భావన ఉన్నంత వరకు అవి అంటుతూనే ఉంటాయి. ఆ భావనే అంటిస్తుంది. దేహం సత్యం కాదన్న భావన వచ్చేసరికల్లా అప్పటికి ఏది అంటావు. దేహము నిత్యము, దేహం సత్యము, దేహమే నేను అన్న భ్రాంతి వల్లనే అన్ని బంధాలు వస్తున్నాయి. దేహమే నేను అనగానే కామక్రోధ మద మోహ లోభ మాత్సర్యాలన్నీ ఉద్భవిస్తాయి. దేహం నేను కానన్నప్పుడు ఏమీ లేదు. కానీ మనం ఎలా జీవిస్తున్నాం? దేహం నేనని అసత్యం సత్యమని భ్రాంతి చెంది భ్రాంతి సత్యమని భావిస్తున్నాం. దానివల్ల బంధాలు. ఇది భ్రాంతి, ఇది నిత్యం కాదు, నేను దేహాన్ని కాను అనేవాడికి అసంగత్తు, వాళ్ళకి ఏమి అంటావు? అంటే కర్మ చేసినా పాపము పుణ్యం ఏది రాదు, వాళ్ళకి పాప పుణ్యాలు ఏవి అంటాం. అటువంటి వాడిని మనం జ్ఞాని అంటున్నాం కదండి. జ్ఞానికి ఏమి అంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎంతకాలం అయితే దేహం నేను అని భావన ఉందో ఆ భ్రాంతి అది కేవలంగా భ్రాంతి, అసత్యం కదా. ఏమంటారు? దేహము నేను కాను, నేను చిదాత్మ స్వరూపమై ఉన్నాను అన్నది సత్యం. దేహం నేను అన్నది అసత్యం కదా. ఈ భావన ఉన్నంత వరకే మనకి పాపపుణ్యాలు అంటుతున్నాయి. దేహం నేనైనా భావిస్తున్నా మన జీవితం అంతా. భావన ఎప్పుడైతే పోయిందో పాపపుణ్యాలు ఎందుకు అంటుతాయి? ఆత్మస్వరూపుడికి ఏ పాపము లేదు, ఏ పుణ్యము లేదు, హర్ష శోకాలు లేవు. సత్యము కాని అసత్యంలో జీవిస్తున్నాం గనకే ఇవన్నీ అంటుతున్నాయి. నాకు నిర్ణయం మీ థాట్ పాస్ అయింది, ఎందుకు అడగలేదు అనుకున్నాను. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? నిన్న రాత్రి మీరు అనుకున్నారు సత్యం కాదు కదా, మనకెందుకు ఈ పాప పుణ్యాలు అంటాలి. సత్యము కాదని జీవిస్తున్నామా? మన వరకు వచ్చేసరికల్లా నిత్యము, జగత్తు నిత్యము, సత్యము, జగత్తే సత్యం అని జీవిస్తున్నాం. అక్కడ భావన మాత్ర జగత్ అండి. ఆ భావన మారేసరికల్లా పాప పుణ్యాలు అంటావు మనకి. ఇప్పుడు అందుకే కదా నేనేమంటున్నాను, ఎంత విచిత్రమైన డ్రామా ఇది అని. అంటే అందులోంచి బయటపడే ఉపాయం మన దగ్గరే ఉంది, కానీ బయటపడం. దేహం నేను అన్న భ్రాంతిలోనే జీవిస్తాం. మనస్సు నేను, ఇంద్రియాలు నేను, ఈ జగత్తు నిత్యము సత్యము అన్న భావనలోనే జీవిస్తున్నాం. అంతే కదండి. ఆ భావన మారితే ఏమండి అంటే కేవలం ఇంటెలెక్చువల్ లెర్నింగ్ కాదు, అనుభూతి. ఏమనుకుంటున్నాం, మనకి అన్ని తెలిసిపోయాయి కదా అని. అది కేవలంగా మనకి ఇంటెలెక్ట్ అంటే బుద్ధికి తెలిసి, కానీ పూర్తిగా మనకు అనుభూతిలోకి రాలే. అయితే మేడం ఒకటి ఏమిటంటే చిన్న విషయం అండి. ఇప్పుడు మనిషి తనకు ఏది రాదు, వెంట రాదు, లేదంటే తండ్రి కాదు, నాది కాదు ఏది అనేది భావన వచ్చినప్పుడు నిష్క్రియుడు అవ్వడం, ఏ పని చేయని ఎందుకు అవుతాడండి? ఇప్పుడు నిష్కామ కర్మ ఒకసారి వినండి. మనం ఇదే ప్రశ్న వివేకానందని ఎవడో అడిగారు. ఏ రకమైన కోరిక లేకపోతే పనులు ఎందుకు చేస్తారు ప్రజలు కదండి? పనులు ఏమి జరగవు కదా. మనం కోరికకి ఎంత శక్తిని అయితే మానసిక శక్తిని వెచ్చిస్తున్నాము, అది పని మీద పెట్టామనుకోండి, పని ఇంకా పర్ఫెక్ట్ గా అవుతుంది. ఒక విషయం మీరు అన్నట్టుగా జీవన్ముక్తుడు కూడా ఉత్తమ యోగి అన్నవాడు వాసనా బలం చేత, ప్రారంభ వాసనా బలం చేత పనులు చేస్తూనే ఉంటాడు. ఉత్తమ యోగి, మధ్యమ యోగి, అధమ యోగి అని 3 రకాలు. ముగ్గురు జీవన్ముక్తులే. కానీ ఎవరు ఉత్తమ యోగి అన్నారు? సమాధి స్థితిలో ఉండిపోయేవాడు ఉత్తమ యోగి కాదు, వాడు మధ్యమ యోగి. అంటే ఏమి చేయకుండా ఎవరికి వాసనా బలం చేత ప్రారంభ కర్మ మిగిలిపోతుందండి జీవన్ముక్తి స్థితి వచ్చిన,
అప్పుడు ఆయన వ్యసనాల వల్ల పనులు చేస్తాడే, ఆ పనుల వల్ల ఆయనకి రాగద్వేషాలు ఉండవు. ఎందుకు ఉండవంటే చిదాత్మని అనే సంగతి ఆయనకి కన్ఫర్మ్డ్ గా తెలిసిపోయింది. జగత్ సత్యము కాదు తెలిసిపోయింది, జగత్తు దోషభూయిష్టం తెలిసిపోయింది కదండి. ఇప్పుడు మనకు తెలిసినా మళ్ళీ మర్చిపోతున్నాం కదా. జగత్తులో ఏ సుఖము శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. దీనివల్ల దోషాలు ఉన్నాయి. బాగా ఏ ఇంద్రియంతో అనుభవించినా ఆ ఇంద్రియానికి బాధ కలుగుతోంది. ఇంత పూర్తిగా తెలిసిపోయిన వ్యక్తి అతను ఎప్పుడు కూడా జగత్తులోని భ్రమ చెందడు. అయినా అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. అందుకే కదా జనకుడు మరి రాజ్యం వెళ్ళాడు. ఆయన అంటే పనులు జరగడానికి ఒక సుప్రీం ఇంటెలిజెన్స్ అనేది అక్కడ పనిచేస్తూనే ఉంటుందండి. అంటే మనసు లేకపోయినా ఒక సుప్రీం ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞాస్థితి అనేది అక్కడ పనిచేస్తూనే ఉంటుంది. అందుకని పనులన్నీ చేస్తాం గాని హర్షశోకం లేకుండా ఉంటుంది. అది పనులు జరగడానికి ఏమీ అడ్డు లేదు. కోరికే కాదండి పని చేయించడానికి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పనులన్నీ మనం అలవాటైపోయాం అలా కోరికతో చేయడానికి. కృష్ణమాచార్య గారు ఒకసారి చెప్పారు, బ్రష్ చేసుకుంటాం ఎందుకంటే టిఫిన్ తినడానికి. ఇలాగా మన కనీసం ఆ బ్రష్ చేసుకోవడం కూడా మనకి కోరికతో ఉంది. అందుకని ఏమంటారు, ఆ కోరికని తొలగించుకునే కదా కృష్ణుడు సాంఖ్యయోగంలో ఏం చెప్పాడండి, నిష్కామ కర్మ ఒక్కటే పవిత్రం చేస్తుంది. ఫలితం ఆశించకుండా చేసే కర్మే మనస్సుని శుద్ధ మనస్సుగా చేస్తూ ఉంటుంది. కర్మ జరుగుతుందనే కదా నిష్కామ కర్మ అన్నది చెప్పబడింది. మీరే ప్రయత్నించవచ్చండి. కోరిక వదిలేసి కర్మ చేయండి. మీ జీవితం మీకు ఉంది కదా, ఎక్స్పెరిమెంట్ చేయండి. అన్ని బాగానే జరుగుతాయి. క్లియర్ అయిందా మీకు? అవునండి, చాలా వరకు క్లియర్ అయింది. అంటే ప్రాక్టికల్ గా లేదు కాబట్టి చేస్తుంటే గానీ అర్థం కాదు. అలాగే ఎన్నాళ్ళు మనం చూడండి, హేమచూడు చాలా కాలం ధ్యాన స్థితిలో ఉంటే ఎన్నాళ్ళు ధ్యాన స్థితిలో ఉన్నా మనకి ముక్తి రాదు. కేవలంగా ఆయన చాలా కాలం ధ్యాన స్థితిలో ఉండిపోయాడు. అప్పుడు హేమలేఖ వెళ్తే నాకు కళ్ళు తిరగాలని లేదంటాడు. అప్పుడు ఆవిడ చెప్తుంది, ఇప్పుడు ఉన్న స్థితి ఇంద్రియ వ్యాపారాలన్నీ అణిగిన స్థితి, ఇది ఆత్మస్థితికిను భూమికి ఆకాశానికి తేడా ఉంది. ఇంద్రియ వ్యాపారాలు మనస్సు వ్యాపారం అడిగాక ఒక రకమైన శాంతి వస్తుంది. ఆ శాంతిలో నువ్వు ఉన్నావు, అదే ధ్యానం అని మనం అనుకుంటాం కదా. కానీ అది కాదు, దాని వల్ల నీకు ముక్తి రాదు. కేవలంగా వివేచన అంటే విచారణ చేయకపోతే అది మనకి మోక్షం అనేది రానే రాదండి. సో విచారణకి పతంజలి యోగ సూత్రాల్లో కూడా చాలా ప్రాముఖ్యతనిచ్చారు. రమణ మహర్షి కేవలం విచారణతోనే తరించగలరు. అవునండి. ఓకే, తర్వాత మీకు ఏదోటైనా అడగండి, ఏం పర్వాలేదు. అంటే మీరు ఎలాగ ఎర్లీగా వస్తున్నారు కనుక అడగొచ్చు, లేదా అందులో అడిగినా అందరికీ అది ఉపయోగం చేస్తుంది. ఎందుకంటే మీ డౌట్ అందరికీ డౌటే, కానీ అడగకుండా ఉండిపోయిన వాళ్ళందరికీ ఉపకారం. సరే సరే, ఓకే. అంజనేయమూర్తి గారు, సమయం అయింది, మొదలెడదామా? సరేనండి. నమస్తే అండి. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. 10వ రోజు అక్టోబర్ 3వ తేదీ శనివారం. 9వ ప్రకారంలో నిన్న 5వ శ్లోకంలో చివరి భాగం మరొకసారి. ఓకే. ఎప్పుడు స్వర్గమే అనిత్యమో అప్పుడు మోక్షము కూడా అనిత్యము కావాల్సి వచ్చును. ఇందువలన జైమినీ మతము ఆత్మజ్ఞాన నిష్ట కలవారు త్యజించవలసి ఉన్నది. అంటే ఇక్కడ జైమినీ మతం ప్రకారం స్వర్గమే మోక్షం అని చెప్పారండి. అందుకని వాళ్ళకి ఏంటంటే స్వర్గమే మోక్షం అయితే స్వర్గమే నిత్యం కాదను, మోక్షం కూడా నిత్యం కాదు కదా. అందుకని జైమినీ మతం కూడా మనం త్యజించాలి. అంటే శాస్త్ర ప్రకారంగా లేదు, స్వర్గాన్ని పొందడమే మోక్షం అని చెప్పారు జైమినీ మతస్థులు.
అయితే స్వర్గమే నిత్యము కాదు, కొన్నాళ్ళు అయ్యాక మనం తోసిస్తారు స్వర్గంలోంచి, నీ పుణ్యఫలం అంతా వెళ్ళిపోయింది వెళ్ళిపోవు అని. అంటే మనకి అది శాశ్వతమైన సుఖం కాదు కదా. అలాంటప్పుడు అది మోక్షము అనే అదే మోక్షం అనేది కూడా అనిత్యమే అయిపోతుంది. అందుకని ఈ మతానికి కూడా ఏమీ కూడా అంత ఆస్కారం లేదు. అంటే అర్థమైంది కదా ఈ విషయం. స్వర్గ సుఖాలు అయిపోగానే తోసిస్తారు కదండి, బయటికి పంపించేస్తారు, అయిపోవు నీ పని అయిపోయింది అంటే. కొన్నాళ్లే ఉండి కొన్నాళ్ళ తర్వాత పోయేది కాదుగా ఆత్మసుఖం అన్నది, మోక్షం అన్నది శాశ్వతంగా ఉండేది. అందుకని ఆ స్వర్గ సుఖం, స్వర్గమే మోక్షం అనే వాదన కూడా తప్పు. ఆరో శ్లోకం అండి. ఓకే. కర్మాదులను ఉపేక్షించి కేవల జ్ఞాన నిశ్చయే కలిగి ఉండవలని చెప్పుచున్నారు. కృత్వా మూర్తి పరిజ్ఞానం చైతన్యస్య నకిం గురుః నిర్వేద సమతాయుక్త్వా యస్తారయతి సంస్కృతేః. ఓ జనకుడా, ఎవడు విషయవాసనను త్యజించి శత్రువునందును మిత్రుని యందును సమబుద్ధి కలిగి శృత్యనుకూల యుక్తుల వలన సచ్చిదానంద రూపముగు శృతి అనుకూలనా? అవునండి, శృతి అనుకూల యుక్తుల వలన సచ్చిదానంద రూపముగు తన ఆత్మ సాక్షాత్కారము చేసుకొనిచూ ఉన్నాడో, ఎవడు తనను సర్వభూత స్వరూపునిగా అనుభవపూర్వకముగా తెలుసుకొనిచున్నాడో అతడు సంసారం నుండి తనను తరింపజేసుకొనిచున్నాడు. తదితరుడు తరింపజాలడు. మరి స్టార్టింగ్ నుంచి ఒక్క మాట చదవండి. ఎవడు విషయ వాసనను త్యజించి శత్రువునందు మిత్రునందు సమబుద్ధి కలిగి యుక్తుల వలన. చూడండి, విషయవాసనలన్నీ ఎవరైతే వదిలేస్తున్నాడో, శత్రువునందు మిత్రుని యందు అంటే ఆయనకి లాభాన్ని తెచ్చిపెట్టేది లేదు, సుఖాన్ని తెచ్చిపెట్టేటువంటిది లేదు, ఆయనకి బాధను కలిగించేవాడు ఎవడు లేదు. అందుకే శత్రుని యందు మిత్రుని యందు సమభావంతో ఉండి శృతి అనుకూలమైనటువంటి అంటే వేదం చెప్పిన విధానంగా శాస్త్రానుకూలంగా విచారణ చేసి తాను అన్నిటికీ ఆధారమైనటువంటి ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఆయన మాత్రమే ముక్తుడయ్యేది. అతనికి ఏమీ కూడా అంటవు. అంటే అది అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడు. మళ్ళీ ఏంటండి, మనం అందరం తెలిసేసుకున్నాం, కానీ మనకి ఆయనకి తేడా ఏంటి? అనుభవపూర్వక జ్ఞానం. అనుభవపూర్వకంగా ఈ జగత్తుకు ఆధారంగా ఉన్నటువంటి ఆ చిదాత్మనే నేను అనే స్థితిని తెలుసుకున్నవాడు అతన్నే మనం ముక్తి పొందాడు అని అంటున్నాం. అంతేనండి. లాస్ట్ లో ఏముంది? శృతి అనుకూలంగా యుక్తుల వలన సచ్చిదానంద రూపముగు తన ఆత్మ సాక్షాత్కారము చేసుకొనిచున్నాడో, ఎవడు తనను సర్వభూత స్వరూపునిగా అనుభవపూర్వకంగా తెలుసుకొనిచూ ఉన్నాడో అతడు సంసారము నుండి తనను తరింపజేసుకొనిచూ ఉన్నాడు. అది అంటే సర్వభూతాల్లో ఉన్నది నేనే అని ఎవరైతే పూర్తిగా అనుభవంతో తెలుసుకుంటున్నాడో అతడు మనం ఏ సంసారం మనకు అడ్డనుకుంటున్నామో అందులోంచి ముక్తుడై తన్ను తాను తరింప చేసుకుంటున్నాడు, అంటే ముక్తుడవుతున్నాడు. తదితరుడు తరింపజాలడు. అంటే ఇప్పుడు తరింప చేయాలంటే మరొక్కసారి ఇలాగ చెప్తున్నారు మనకి. ఏంటని? ఇది దోషభూయిష్టంగా ఉన్న సంసారం అని, తర్వాత ఏ రకంగా విచారణ చేయాలి, దీని మీద ఏ రకమైనటువంటి రాగము బంధము లేకుండా సంసారం మీదని
తనకి మిత్రుని యందు శత్రుని యందు సమభావంతో ఉన్నవాడు, శృతి అనుకూలంగా, అంటే శృతి అంటే వేదము చెప్పినట్టుగా విచారణ చేసి, యుక్తి అంటే అక్కడ విచారణ అన్నమాట చేయడం వల్ల ఆయనకి ఈ అంతటా ఉన్నటువంటి, అందరిలో ఉన్నటువంటి ఆ చిదాత్మని నేను అనే భావం అనుభవపూర్వకంగా ఉంటుంది. అంటే ఇదంతా కేవలంగా వదిలేయాలని కాకుండా పూర్తిగా దాని మీద ఏ రకమైనటువంటి మోహము లేకుండా సమస్తాన్ని త్యజించిన వ్యక్తికి అతనికి అంతర్గతంగా మనశ్శుద్ధి అయిపోయింది. మనస్సులో ఇంకా వికల్పాలు లేవు, పరిశుద్ధ మనస్కుడు అయిపోయింది. అప్పుడు ఎక్కడి నుంచో ఆత్మచైతన్యం పొందక్కర్లే, అది ఇక్కడే ఉంది, మన లోపల ఇప్పుడు ఉంది, అహర్నిశలు ఉంది. ఆత్మ చైతన్యాన్ని ఆయన పొందుతాడు, అంటే తాను ఆత్మ చైతన్యం అని తెలుసుకుంటాడు. అటువంటి వ్యక్తి సంసార బంధాల నుంచి ముక్తుడైపోయి ముక్తి పొందినట్టు లెక్క. ముక్తుడు అంటే ఏమిటండి? దేని నుంచి ముక్తి? సంసార బంధాల నుంచి ముక్తుడైపోయి ఆయన ఎప్పుడైతే అయిపోయాడో తాను చిదాత్మ అన్న అనుభూతి జ్ఞానం ఆయనకు వచ్చేస్తుంది. ఓ జనక, నీవు నీ పురుష ప్రయత్నము వలననే ముక్తుడు కావలేను, ఇతరుని వలన కాజాలవు. ఎవ్వరూ ఎవరికి ముక్తినివ్వలేరండి. ఎవరికైనా మీకు ముక్తిని ఇచ్చేస్తానని చెప్తే కేవలం అబద్ధం. కేవలంగా పురుష ప్రయత్నం వల్లే ముక్తులు కావాలి, ఇతరులు ఎవరు నీకు ముక్తినివ్వలేరు. అంటే ఎవ్వరూ ఇదేదో వస్తువు కాదండి, ఒకరి నుంచి ఒకరికి ఇచ్చేది కాదు. గురువు ఏంటంటే జస్ట్ గైడెన్స్ ఇస్తాడు ఒక ముక్కలో అంతే, మిగతా సాధనంతా శిష్యుడే చేసుకోవాలండి. గురువు మనకి ఏమి చేసి పెట్టడు, చేసినా లాభం లేదు. అది పురుష ప్రయత్నం వల్ల జరగాలి. ప్రశ్న: గురుదేవ, ప్రపంచంలో కొందరు గురువే శిష్యుణ్ణి ముక్తునిగా చేయుచున్నాడు అని చెప్పుచూ ఉన్నారు. తమరు దానికి విరుద్ధముగా శిష్యుడు తనకు తానే స్వప్రయత్నము వలన ముక్తుడు కావాలను అని చెప్పుచున్నారు. ఇది నాకు అర్థం ఒకటి లేదు. మనం ఇప్పుడు చర్చించిన విషయమే వచ్చిందండి. చాలా మంది గురువే శిష్యుడిని ముక్తి చేస్తున్నాడు, ముక్తి పొందిస్తున్నాడు అంటున్నారు. మీరేమో పురుష ప్రయత్నం వల్లే ముక్తి పొందాలి అంటున్నారు. ఇది నాకు అర్థం కావట్లేదు అని నాకు వివరించండి అని అడుగుతున్నాడు. శాస్త్ర తాత్పర్యమును, గురు శిష్య శబ్దార్థములను తెలియని వారే తరచుగా ఇట్లు చెప్పుదురు. అదండి శాస్త్రం యొక్క తాత్పర్యం. అంటే శాస్త్రం బాగా అర్థం కాని వాళ్ళు, గురు శిష్య అంటే గురువు ఎవరు, శిష్యుడెవరు అనేది సంపూర్ణంగా తెలియని వాళ్ళే ఇలా చెప్తున్నారు. ఎందుకనగా వారు కామనా బుద్ధి కలవారు. అది వాళ్ళు ఏదో ఒకటి. ఓకే, చెప్పండి మేడం. పర్వాలేదు. కామనా బుద్ధి అంటే ఏదో కోరుతూనే ఉంటారు వాళ్ళంతా. ముసల్మానుడెట్లు ఈశ్వర సందేశ హరులు మనలను పాపము నుండి విముక్తులుగా చేయుచున్నారని తలంచుచూ ఉన్నారో. ఏంటండి ఈశ్వర సందేశ హరులు? ముసల్మాన్ హరుడు, సందేహ హరుడు, ఈశ్వర సందేహ హరుడు, సందేశ హరులు, ఈశ్వర సందేశాన్ని. ఓకే. క్రైస్తవులు ఈశ్వర సందేశ హరుడు ఏమని భావిస్తున్నారు ముసల్మాన్లు? మనలను పాపముల నుండి విముక్తులుగా చేయుచున్నారని తలంచుచూ ఉన్నారో. క్రైస్తవులు యేసుప్రభువే మనలను పాపముల నుండి విముక్తిని పొందించుచున్నాడని నమ్ముచూ ఉన్నారో, అట్లే సంసార జనుడు గురువే మనలను పాపముల నుండి తప్పించి మోక్షము కలగజేయుచున్నాడు అని తలంచుచూ ఉన్నారు.
ఈశ్వర సందేశం లేనివాడని అర్థం. హరుడు అంటే పోగొట్టుకున్నవాడు. అతనే మనకి సమస్తము అంటే ముక్తిని పొందిస్తున్నాడని వాళ్ళు భావిస్తున్నారట ముసల్మాన్లు. క్రిస్టియన్స్ ఏమనుకుంటారు, క్రీస్తే మన పాపాలన్నిటినీ తొలగించేస్తాడు అని క్రిస్టియన్స్ అనుకుంటారు. ఇదంతా కన్వీనియన్స్ అండి. అంటే మేము ఎన్ని పాపాలు చేసినా క్రీస్తు రక్తం ప్రక్షాళన చేసేస్తుంది అని ముసల్మాన్లు అనుకుంటారు. అంటే క్రీస్తు మాత్రమే తొలగించేస్తాడు, మనం ఏం చేయక్కర్లే, మనం పాపాలు చేస్తూ కూర్చున్నా పర్వాలేదు, క్రీస్తు తొలగించేస్తాడు. అలాగ అందుకని ఈ శాస్త్రాన్ని బాగా తెలియని వాళ్ళు ఇలాగ డిపెండెన్సీ, ఇది మనకేంటి అలవాటు అయిపోయిందండి, ఆధారపడ్డం. గురువే అన్ని చేసేస్తాడు, పాపాలన్నీ తొలగించి ముక్తిని ఇచ్చేస్తాడు, ఇంకా గురువులు చాలు, మనం ఎందుకు ఇంకా ఏమంటారు. ఒకవేళ అదే కానీ నిజమైతే గురువే సమస్తం చేసేస్తూ ఉంటాడు, మనం ఏం చేయక్కర్లే, గురువులే అన్ని. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తే చాలు, గురువులు ఒక్కరే సమస్తం చేసేయాలి, అదే కానీ నిజమైతే. అది కేవలం మనందరికీనండి డిపెండ్ అవ్వడానికి అలవాటైపోయింది. అంటే మనం పని చెయ్యం, కష్టపడం, ఇతరులు చేసేయాలి అని ఇతరుల మీద ఆధారపడే ఒక తత్వం మనకు అలవాటైపోయింది. దాని కారణంగానే ఈ భావన మనకు వచ్చేసిందండి. గురువే అన్ని చేస్తాడు, నేనేం చేసుకోక్కర్లే, నేను మామూలుగా నా భోగాల్లో ఉంటే చాలు, గురువు చేసేస్తూ ఉంటాడు అన్ని. ఇది ఎంతవరకు రైట్ అండి? అంటే లోకంలో ఈ భావన ఈ రకంగా వచ్చేసింది. చాలా మంది అంటుంటారు గురువు మోక్షం ఇచ్చేస్తాడండి, గురువు కృప వల్లే సమస్తం జరిగిపోతుంది. ఎలా జరుగుతుందండి? పురుష ప్రయత్నం లేకుండా ఏమీ జరగదు. ఇది ఇంతవరకు మనం తెలుసుకున్న జ్ఞానం అంతా మనకు ఏం తెలుస్తోంది? పురుష ప్రయత్నం వల్లే సంభవిస్తుంది. హేమచూడు హేమలేఖ నుంచి ఒక్క ముక్క విని మళ్ళీ తపస్సులోకి వెళ్ళేవాడు, మళ్ళీ 1-2 మాటలు విని ఆయన మళ్ళీ త్రిపురాదేవిని ఆరాధించాడు, మళ్ళీ ఒక మాట విని ముక్తుడైపోయాడు. అంటే 1-2 మాటలే గురువులోంచి వింటున్నారు. అలాగే పరశురాముడు కూడా దత్తాత్రేయుల వారి దగ్గరికి వచ్చి తనకి ఎక్కడెక్కడ సందేహాలు వచ్చి నివృత్తి చేసుకున్నాడు, కానీ తన సాధన అంతా తానే చేశాడు కదా. ఇందుకని ఈ మాట చాలా ప్రచారంలో ఉందండి, గురువే మోక్షం ఇచ్చేస్తాడు. ఎలా అయితే క్రీస్తే నా పాపాలన్నీ తీసేస్తాడని నమ్మకమో, అంటే ఏంటండి, మనం చేస్తూనే ఉంటాం, మన ఇష్టమైనట్టు జీవిస్తాం, భోగాలన్నీ అనుభవిస్తాం, గురువు అన్ని చేసేస్తూ ఉంటాను కూర్చుని. కష్టపడేదంతా గురువు, నేను మాత్రం నా భోగాలన్నీ వదలకుండా నేను నిరంతరంగా జీవిస్తూ ఉంటాను. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ భావనలో ఎంత అసంబద్ధంగా ఉందో చూశారు కదా. ఓసారి గురువుని నేను తలచేసుకుంటే చాలు, నేను ఎన్ని భోగాల్లో ఉన్నా గురువు నా పాపాలన్నీ తీసేస్తాడు, నాకు మోక్షాన్ని ఇచ్చేస్తాడు. ఇది మన భావన. అదే ఇప్పుడు అష్టావక్రులు జనకుడికి చెప్తున్నారు. ఆ భావన అదే, దాన్నే మనం ఆధారపడి వాళ్ళు చేసేస్తారు. మనం ఏ పనిని చెయ్యడానికి ఆ ఇష్టం మనకు ఉండదండి. ఆ పురుష ప్రయత్నం చేసే ఇష్టం ఎవరికో గాని ఉండదు. ఓకే, ఈ విధముగా వారి తలంపు ఒక విధముగా ఉత్తమమే అయినదే. ఎందుకు అనగా వేదమునందును శాస్త్రమునందును ఈ రహస్యము మంత్రముల ద్వారా గురువు అవసరమని చెప్పబడి ఉన్నది. అంటే గురువు అవసరమని వేదాల్లోని శాస్త్రాల్లోని చెప్పబడి ఉంది, అందుకని అలా అనేసుకుంటున్నారు. ఇక్కడ గురువు అంటేనండి గైడెన్స్. ఆ గైడెన్స్ ఎలా వచ్చినా పర్వాలేదు. ఒక రత్నానంద స్వామీజీ అని శ్రీశైలంలో ఉండేవారు, ఆయనతో అక్కడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయన మీతో నేను మాట్లాడతానండం. ఆయనతో నేను మాట్లాడింది ఏమిటంటే, బాసర్లో ఒక స్వామీజీ మీ గురువు ఎవరని అడిగారు. అంటే ఆ పరమాత్ముడే అన్నారు. అదేలాగా, మీరు ఆ సారంగధర ఆశ్రమానికి వెళ్ళండి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారంటే శ్రీశైలం. అంటే ఆయన అక్కడికి వెళ్ళగానే ఎంతో జనంలో నా దగ్గరికి వచ్చి నేను మీతో మాట్లాడాలన్నారు. సరే, నేను ఆయన వెళ్ళి తీర్థం ఇస్తాను, శివలింగ అభిషేకం చేయాలి, ఉంటారా అంటే ఉంటామని. ఆయన తీర్థం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా మీతో మాట్లాడాలన్నాను కదా, కూర్చోండి అన్నారు. ఆ తర్వాత ఆయన నాతో నేను మాట్లాడిన విషయం ఇదే, రక్తమాంసాలతో ఉన్న గురువు అవసరమా అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, వారి స్థితిని బట్టి
ఎవరికైతే అవసరం అనిపిస్తుందో వాళ్ళకి, ఎవరైతే ఆ గైడెన్స్ ని ఇంటర్నల్ గా పొందగలరో వాళ్ళకి అవసరం లేదు అన్నట్టుగా. అక్కడ గురువు అనగానే గైడెన్స్ లభించే సోర్స్ అన్నమాట. మనకి గైడెన్స్ ఇంటర్నల్ గా ఇప్పుడు వస్తూనే ఉన్నా పట్టించుకోకుండా బాహ్యమైన వాటి మీద ఆధారపడుతూ ఉంటాం. అందుకనే బాహ్య గురువు అవసరం అంటున్నారు. అలా కాకుండా ఎవరైతే, అందుకే ఎవరి స్థితిని బట్టి అని చెప్పారు. అలాగా ఇక్కడ గురువు అంటే గైడెన్స్ అండి. గురువు గైడెన్స్ ఇచ్చినా అందుకోని వాళ్ళు ఎంతమంది లేరండి? ఎంతమందో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. గురువు చెప్తూనే ఉంటాడు, కొన్నాళ్ళకు మీరు నా గురువు కదా, నేను చెప్పినట్టు వినాలంటారు. ఆ పరిస్థితి వచ్చేస్తుంది. ఓకే. ఎవడు అజ్ఞానము నుండి అజ్ఞాన కార్యముకు జనన మరణ రూప సంసారము నుండి ఆత్మజ్ఞానోపదేశము ద్వారా విముక్తులను చేయుచు ఉన్నాడో, మరియు మనస్సునందలి సకల సందేహములను నివృత్తి చేయుచు ఉన్నాడో అతడే గురువు. అదేండి, గురువు ఎవరంటే ఈ అజ్ఞానంతో కూడిన సంసారం నుంచి బయట అంటే మనం విముక్తం చేస్తున్నాడో, అలాగే జనన మరణ రూపమైనటువంటి ఈ సంసార చక్రం నుంచి మనం బయట పడేసేవాడు గురువు. అయితే ఇక్కడ మనం ఏం గ్రహించాలండి? ఇప్పుడు చూడండి, శ్రీధర స్వామి అనే ఒక ఆయన సమర్థ రామదాసు యొక్క శిష్యుడు. శ్రీధర స్వామి సమర్థ రామదాసుకి సమకాలికుడు కాదు. అలాగే ఇప్పుడు హిమాలయాస్ లో వింధ్యవాసిని అని ఒక ప్లేస్ లో ఒక ఆమె ఉంటారు. ఆమెకి గురువు మిలారేప. మిలారేప ఏమో 17th, 16th సెంచరీలోనే ఉంటాడు. మరి ఈమెకి వారు గురువు. అంటే ఇక్కడ ఏంటండి, గైడెన్స్ ఎవరి నుంచి వస్తే అదే మన ఇంటర్నల్ ఆత్మతత్వం, అంటే పరమాత్ముడే మనకు గైడెన్స్ ఇచ్చినప్పుడు ఆయనే గురువు. అలాగా ఆయన ఏం చేస్తాడు? ఆ గైడెన్స్ తో ఈ సమస్త విశ్వం కూడా అశాశ్వతమైంది అని మనకి ఇన్నర్ గా బోధ కలిగిస్తాడు. అందుకనే ఎవరి గురువు వాళ్ళలోనే ఉన్నాడండి. గురువు చెప్పినా తిరిగి మననం చేసి దాన్ని నిధిధ్యాసనలు చేసి మనదిగా చేసుకోవడం అన్నది శిష్యుడు తన వాక్యంగా చేసుకుంటున్నాడు. అందుకని ఆయనకు ఆ బుద్ధి, నిశ్చయాత్మక బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఆ జ్ఞానం తన జ్ఞానం అయిపోయినప్పుడే అవన్నీ ఆయన వదిలిపెట్టగలుగుతున్నాడు. అందుకని ఇది ఎంత సత్యం కాదు అన్నది చెప్తాడు. ఇంకోటి ఏం చెప్తాడంటే, ఈ సంసార బంధాలు సత్యము కాదు, నువ్వు పరమాత్మ స్వరూపుడివై ఉన్నావు అన్న వాక్యమే గురువు చెప్తాడండి. అయితే దానికి సాధనంతా శిష్యుడు చేసుకోవాల్సిందే. అయితే గురూపదిష్ట మార్గము అనుసరింపజాలని శిష్యులు ఉత్తమ గతిని పొందజాలనిచో లోకము ఎవరిది? లోకము శిష్యులదే కాని లోకము ఎవరిది? అది శిష్యులదే కాని గురుదేవునిది కాజాలదు. చదవండి. అంటే గురూపదేశం పొందని సరే. రామచంద్రమూర్తి వశిష్ఠ మునీంద్రుని పెక్కు సందేహమును గురించి ప్రశ్నించారు. వశిష్ఠ మునీంద్రుడు అన్ని సంకలకును సమాధానం నొసగి సందేహ నివృత్తిని అనరించి రామచంద్రులకు ఆత్మ ప్రబోధము చేశారు. అప్పుడు అతడు వశిష్ఠ మునీంద్రుని గురువుగా భావించను. అది రామచంద్రమూర్తికి ఏ సందేహాలు వచ్చాయో గురువైన వశిష్ఠుడు సందేహ నివృత్తి మాత్రమే చేసేది. అదిను అసలైనటువంటి ఆత్మ ప్రబోధం, నువ్వే ఆ పరమాత్మ స్వరూపుడివై ఉన్నావు అన్న ఆత్మ ప్రబోధం కూడా ఆ గురువు చేసేది. అందుకని రామచంద్రమూర్తి ఏమన్నాడంటే, వశిష్ఠుడే నా గురువు అని భావించాడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవాను గూర్చి వేల కొలది సంకలనం చేశాను. భగవానుడు ఆ సంకలకు అన్నింటికి సమాధానం చెప్పి విరూఢ రూపం చూపించినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు గురువుగా తలంచెను.
అది అర్జునుడు కూడా కృష్ణుడిని చాలా ప్రశ్నలు అడిగాడు అనమాట, ఎన్నో సందేహాలు. ఆ శంకలన్నింటినీ కృష్ణుడు తీర్చేసి ఆయనకి తన విరాట్ రూపాన్ని చూపెట్టాడు, తన అసలు స్వరూపం ఏమిటి అని. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని గురువుగా భావించాడు. అంతవరకు కృష్ణుడిని ఒక తనతో సమానంగానే చూసేవాడు. ఈ విధముగా పూర్వమునందున్న శ్రేష్ఠ పురుషులు చిత్త సందేహమును దూరం అరణించు వారిని గురువులుగా భావించుచూ ఉండరి. అదేండి, చిత్తంలో ఉన్న సందేహాలని దూరం చేసే వాళ్ళనే వాళ్ళు గురువులుగా భావిస్తున్నారని మనకు అర్థమైంది. అక్కడ పరశురాముడు కూడా దత్తాత్రేయుల వారి ద్వారా తనకు వచ్చిన సందేహాలన్నీ తీర్చుకున్నాడు. అందుకే దత్తాత్రేయుల వారిని గురువుగా భావించాడు. ఇక్కడ హేమచూడు కూడా భార్య అయిన హేమలేఖ ద్వారా తన సందేహ నివృత్తి చేసుకున్నాడు. అందుకని ఆయనకి భార్యే గురువైంది. అది కూడా వ్యవహార దృష్టితోనే కాని ఆత్మ దృష్టితో అట్లు తలంచుటలేదు. అది వ్యవహార దృష్టితోనే అలా తలంచాలి గాని ఆత్మ దృష్టితో మాత్రం అలా తలచక్కర్లేదు. ఎందుకు అనగా ఆత్మ దృష్టి ఎందు ఆత్మకు భేదమే లేదు కదా. అదేండి, మాకు భీమినిలో యోగానంద స్వామీజీ అని ఉండేవారండి. ఆయన పూర్తి ఆత్మజ్ఞాని. ఆయన ఏమనేవారు, ఏరు దాటాక తెప్పని తగలబెట్టియాలన్నారు. అంటే ఎందుకని, పూర్తి జ్ఞానం వచ్చాక గురువు అన్న భేదమే లేదు అక్కడ. కేవలంగా చైతన్య స్వరూపమే గురువు కూడా. ఇంకా రెండే లేదు, గురువు ఒకడు చైతన్యం ఒకటి అని రెండు లేవు, ద్వైతం లేదు అక్కడ. ఉన్నది ఒక్కటే, అంతటా ఉన్నది ఒక్క ఆత్మ చైతన్యమే అని తెలిసినప్పుడు వేరే గురువు ఎక్కడండి. అందుకని ఇది వ్యవహారంలోనే గురువు అన్న మాట గాని ఆత్మస్థితిలో మాత్రం గురువు అన్నది లేనే లేదు. ఆత్మజ్ఞానియే పరమార్థ గురువై ఉన్నాడు. అది ఎవరైతే ఆత్మజ్ఞానం ఆయనే పరమార్థ గురువు. అంటే మనం సద్గురువు అంటున్నాం కదండి. మిగతా గురువులు ఈ ఆత్మజ్ఞానం కోసం మనకి ఏం చెప్పరు. గురువుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి చెప్పబడింది. అందుకని ఎన్నో రకాల గురువులు ఉన్నారు. మంత్ర గురువు, తంత్ర గురువు, యంత్ర గురువు, రకరకాల గురువులండి. బోధ గురువు, బాధ గురువు అని. అందులో సద్గురువుని మనం ఆశ్రయించాలి. అందులో పరమ గురువులు ఇంకా శ్రేష్టం. అంటే సాధారణంగా మనం పరమ గురువులని దర్శింప చేసుకోవడం అంత సులువైంది కాదు. సద్గురువుని ఆశ్రయించి మనం జ్ఞానాన్ని పొందాలి. అటువంటి గురువులు ప్రపంచంలో చాలా తక్కువ. అది అలా సత్ జ్ఞానాన్ని చెప్పే గురువులు చాలా తక్కువే ఉంటారండి. మిగతా గురువులే ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. నెక్స్ట్ శ్లోకం 7వ శ్లోకం అండి. ఇప్పుడు ఇంతవరకు ఎవరికైనా సందేహాలు వస్తే అడగండి. ఎందుకంటే ఈ శ్లోకంలో మనకి ఎన్నాళ్ళ నుంచో ఉన్న అభిప్రాయం ఖండించబడింది కదండి. ఏంటి ఆ అభిప్రాయం అంటే, మనకి ఆత్మతత్వం వచ్చేసరికల్లా గురువు అన్న భేదమే లేదు. కేవలంగా వ్యవహారానికి మాత్రమే గురువు. గురువు కూడా లయమైపోయాడు ఆత్మజ్ఞానంలో, అంతా చైతన్య స్వరూపం అయిపోయింది. అయితే సందేహం వచ్చినప్పుడు ఎవరో ఒకరు నివృత్తి చేయాలి. అయితే నా వరకు చిన్న వయసులో సందేహం అంతా నేను నా మిషన్ అంటే ఈ శరీరంలో లోపల పడేసుకుని అలాగ విచారణ చేస్తుంటే నా సందేహాలు నివృత్తి అయిపోయింది. బయట ఎవరిని అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఇటువంటివి మా నాన్నగారు ప్రోత్సహించేవారు కాదు గనక ప్రతిదీ నా అంతరంగంలోంచే నాకు ఆన్సర్ వచ్చేది. అందుకని అంతరంగంలో ఉన్న భగవంతుడే గురువు అని నేను అంటాను. ఎందుకు, ఆయన నుంచే నాకు అన్ని సందేహాలు నివృత్తి అయ్యాయి. అది ఇక్కడ ఎవరి నుంచి సందేహం నివృత్తి అయ్యి ఎవరి నుంచి సమస్తం మనకు వస్తుందో వారే మనకు గురువు. అందుకే రక్తమాంసాలతో ఉన్న గురువు అవసరమా అని అంటాను. రక్తమాంసాలలో ఉన్న గురువుని కూడా ఆ అనంతమైన దైవ స్వరూపుడిగా ఆత్మ చైతన్యంగా చూడాలే గానండి, ఆయన రక్తమాంసాలతో ఉన్న వ్యక్తిగా చూస్తే అసలైనటువంటి గురువు బోధ అందుకోలేరు. నెక్స్ట్ శ్లోకం చదవమంటారా అండి? ఇక్కడ మరొక విషయం మీకు అంటే మీకు కూడా క్లియర్ అవుతుందని నేను చెప్తున్నాను.
ఒకసారి ఆయన నాకేదో బాగులేదని ఒక ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు వచ్చే లోపల వాళ్ళ ఇంట్లోనే లోపల కూర్చోబెట్టారు. ఆయన నా డిస్కషన్ తెచ్చారు ఏంటంటే, అమ్మ గురువు అవసరం కదా అని నన్ను అడుగుతున్నారు. అంటే నేను అప్పుడు ఆయన ఇంకా ఆ విషయం మీద చెప్తే, గురుగీతలో చెప్పారు కదా గురువు సేవ చేయాలని, గురువు ఉండాలి కదా అన్నట్టుగా. ఇప్పుడు నేనన్నాను, సరే స్వామీజీ, అంటే ఇలాగ చాలాసేపు అయ్యాక మీ శిష్యులు మిమ్మల్ని రక్తమాంసాలతో ఉన్న వ్యక్తిగా భావిస్తే మీకు ఇష్టమేనా అన్నాడు. లేదన్నారు. మరి మీలో ఉన్న ఆత్మతత్వాన్ని చూస్తే కదా మీకు ఇష్టం. అవునన్నారు. నేను అదే చూస్తున్నాను. మరి అటువంటప్పుడు నాకు రక్తమాంసాలతో ఉన్న వ్యక్తి అవసరమా అని అడిగాను. అప్పుడు ఆయన ఊరుకున్నారు. మీకు అర్థమైందా? ఆయన అన్ని శాస్త్రాలు చదివిన జ్ఞాని, జీవన్ముక్తుడని మరో మహాత్ముడు ఆయన్ని చెప్పారు. అతన్ని ఉద్దేశించి మాట్లాడారు. అటువంటి జీవన్ముక్త స్థితిలో ఉన్న వ్యక్తి ఈ పాయింట్ ఎప్పుడైతే నేను అన్నానో ఆయన ఊరుకుండిపోయారు. అంటే గురువుని కూడా ఎప్పుడు రక్తమాంసాలతో ఉన్న వ్యక్తిగా చూడకూడదండి. గురువులో ఉన్న అనంత చైతన్యాన్ని చూసినప్పుడే మనం నిజమైన బోధని పొందగలం, లేకపోతే మనం బెనిఫిట్ పొందలేం. ఏడో శ్లోకం అండి. పశ్య భూత వికారాంస్త్వం లక్ష్మి భూత ఒకసారి ఉండండి, ఆంజనేయమూర్తి గారు సారథి ఏదో అడుగుతుంది. సెంటెన్స్ కాన్సెప్ట్ తెలిసింది. ఈ సెంటెన్స్ ఒకటి అర్థం కావాలి. ముసల్మానులు ఎట్లు పైగంబరులు మనలను పాపముల నుండి విముక్తులు చేయుచున్నారని తలంచుచున్నారు. ముసల్మానులు చదువు, ఆ వాక్యం చదువు. ముసల్మానులు ఎట్లు పైగంబరులు మనలను పాపముల నుండి విముక్తులను చేయుచున్నారు అని తలంచుచున్నారు. ఆ పైగంబర్లు అన్న పదానికి నాకు అర్థం తెలియదు స్ఫూర్తిగాను, కానీ ముసల్మాన్లు ఎలా ఫీల్ అవ్వరు? కాదు, పైగంబర్లు అంటే ఈశ్వర సందేహహరులు ఉందండి. అది ఈశ్వర, అక్కడ అలా రాసింది. ఈశ్వర సందేశాన్ని హరులు అంటే పొందని వాళ్ళు, వాళ్లే మన ముక్తులు చేస్తున్నారని వాళ్ళు భావిస్తున్నారు. ఇందాకల వాక్యం అది కదా, ఈశ్వర సందేశ హరులు అంటే వాళ్ళు ఎలాగా ముక్తి చేయలేదు. సెంటెన్స్ ఏదో అంటే మరి ఫార్మేషన్ కుదరలేదు అంటే వాళ్ళు అలా ఫాలో అవుతున్నారు. అక్కడ అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళందరూ ఈశ్వర సందేశాన్ని హరం అంటే లేకపోవడం, పొందని వాళ్లే మన ముక్తులను చేస్తున్నారని వాళ్ళు భావిస్తారు. అది నిజం కాదు. అలాగే క్రిస్టియన్లు క్రీస్తే అన్ని పాపాలు తీసేస్తాడు, ముక్తుల్ని చేస్తాడు అని భావిస్తారు. అది నిజం కాదు. అంటే ఎవరు మహమ్మద్ ఏదో చెప్పాడు అని అంటారు కదా ముసల్మాన్లకి. మహమ్మద్ చెప్పింది ద లాస్ట్ మరి అది పైగంబర్లు ఎలా అయింది? అతనికి ఏదో వచ్చిందంటాడు కదా ఆయన, మహమ్మద్ దేవుడి తాలూకా వచ్చిందని. అంటే మనకి ఆ పాయింట్ డీప్ గా మాత్రం అతను ముక్తి పొందాడు అలాంటివి ఏమీ చెప్పలేదు. మహమ్మద్ ఇలాగ చెప్పాడు, ఇంకా లోపలికి వెళ్తే అంటే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంటే అసలు మహమ్మద్ చెప్పిన బోధలు అనేవి తర్వాత ముక్తం అయిపోయాయి. అసలు ఏంటంటే ఆయనే ముక్తి పొందలేదు. ఆ ముక్తి పొందిన వాళ్ళైతే ఈ మతాన్ని నమ్మని వాళ్ళని చంపండి అన్న మాటే ఉండదు. అందుకని పైగంబర్లు అంటే వాళ్ళు, ఇక్కడ నా ఉద్దేశం ఈశ్వర సందేశహరులనే పైగంబర్లుగా అక్కడ మాట్లాడారు కనుక ఈశ్వర సందేశం ఎప్పుడు అలా రాదు. ఈశ్వరు యొక్క సందేశం జగత్ కళ్యాణమే. ఏ ఈశ్వరుడు ఒక్కడేగా. ఈశ్వరుడు ఎప్పుడు కూడా అలాంటి సందేశాన్ని ఇవ్వడు. అందుకని ఈశ్వర సందేశం పొందని వాళ్ళు ముక్తిని ఎలా ప్రసాదించగలరు? ఓకే, తర్వాత డిక్షనరీ మీనింగ్ చూస్తే తెలుస్తుంది. పైగంబర్లన్నా ఈశ్వర సందేశహరులన్నా ఒకటే అయి ఉండాలి. మేడం పైగంబర్లు అంటే ప్రాఫిట్ కదా మేడం? అంటే పైగంబర్లు అంటే డిక్షనరీ చూసారా? డిక్షనరీ చూడలేదు. పైగంబర్లు అనేది వాళ్ళు అది
ప్రాఫిట్ అనే అనుకుంటున్నాం మేడం అట్లా. నేను డిక్షనరీ చూశాను లక్ష్మి, నేను డిక్షనరీ చూశాను. పైగంబర్ meaning- అంటే ప్రాఫిట్. ద ముస్లిమ్స్ రిగార్డ్ మొహమ్మద్ యాజ్ దేర్ ప్రాఫిట్. అది ప్రాఫిట్ అంటారు. అదే గురువు అని, ప్రవక్త గురువు అని వాళ్ళు కానీ అంటున్నారు కదా. ఇందులో ఈశ్వర సందేశ హరులు అన్నది ఎంత కరెక్ట్ ట్రాన్స్లేషన్ మరి? అందుకే వాళ్ళు పైగంబర్లని ఈశ్వర అది సందేశ హరుడు. హరులు కాదేమో మేడం, అది హారులేనేమో. అంటే ఈశ్వర సందేశ వ్యాప్తి చేసిన వాళ్ళు కదా మేడం వీళ్ళు. హారులన్నా అలాంటి మీనింగ్ లేదు. హారులంటే లేదా మేడం? అయితే ఇంతకీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రాఫిట్ కూడా మనకేమీను ముక్తినివ్వలేడండి. ఎందుకంటే అది మాత్రం గ్రహించాలి. ఒక క్రీస్తు ముక్తినివ్వలేడు, ఒక మహమ్మదు ముక్తినివ్వలేడు. కేవలంగా ముక్తి ఎవరి పురుష ప్రయత్నంతో వాళ్ళు పొందవలసిందే. అది ఒకటి మనం తెలుసుకుంటే చాలు. ఎవరో ఇస్తారు అన్న భావం మాత్రం నిజం కాదు. ఇంకొక డౌట్ మేడం, ఇప్పుడు మీరు గురువు గారిని రక్తమాంసాలతోటి అని చెప్పారు కదా మేడం, అది కొద్దిగా డౌట్ ఉంది మేడం, ఎట్లా కొంచెం క్లియర్ చేయండి మేడం. అంటే ఆయన నా మీద అభిమానంతో నీకు గురువు ఉండాలి అని అంతవరకు ఎప్పుడు అడగలేదు. చాలా సంవత్సరాలే మేము ఆయన కలుసున్నా. ఆ రోజు డిస్కషన్ తెచ్చినప్పుడు ఎందుకు అవసరం స్వామీజీ, గురువు ఇచ్చే గైడెన్స్ లోపల నుంచే పొందితే బాహ్య గురువు అవసరమా అన్నాను. అలా చాలా డిస్కషన్ అయ్యాక మరి గురు గీతలో చెప్పారు కదా గురువుకు సేవ చేయమని అని ఆయన అన్నారు, రామస్వామి స్వామీజీ. అప్పుడు నేను అడిగాను ఇమీడియట్ గా, ఇవన్నీ ఎందుకు స్వామీజీ, మీ శిష్యులు మిమ్మల్ని ఒక రక్తమాంసాలతో ఉన్న వ్యక్తిగా చూస్తే మీకు ఇష్టమేనా అని అడిగాను. వెంటనే ఆయన ఇష్టం లేదు అన్నారు. అంటే మిమ్మల్ని ఆత్మతత్వం ఆ చైతన్య స్వరూపంగా చూస్తేనే కదా మీకు ఇష్టం? అవునన్నారు. నేను అలాగే చూస్తున్నాను అన్నారు. అర్థమైందా? రక్త మాంసాలతో ఉన్న వ్యక్తిని కూడా చైతన్య స్వరూపంగా చూస్తేనే గాని మనం నిజమైన జ్ఞానాన్ని పొందలేమండి. అందుకే ఏ గురువు అయినా తన రక్త మాంసాలతో ఉన్న వ్యక్తిగా చూస్తే ఆనందిస్తున్నాడు, ఆయన సద్గురువు అవడు. సద్గురువు ఎప్పుడు తన స్వరూపాన్నే చూస్తున్నాడు, అదే చూడమంటాడు ఇతరులకి. అర్థమైందా? భౌతిక శరీరంతో ముఖ్యం కాదు అనేది అక్కడ. అది కదండి. నిజంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా మంది, నువ్వు నా గురువు అంటారు. కొన్నాళ్ళకి వీళ్ళు ప్రాబల్యంతో గురువు నా గురువు కనుక మీరు ఇక్కడే కూర్చోవాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అని వీళ్ళు ఆదేశించడం మొదలెడతారు. ఒక రోజు సౌరీస్ గారని చెప్పాను కదండి, అంటే మహాత్ములతో భగవంతుడి అనుగ్రహం వల్ల చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహం వలన ఆవిడ తనకి ఆత్మ సాక్షాత్కారం అయిన రోజుని లేదా అంటే కొన్ని రోజులు రమణ మహర్షి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసేవారు. అలా అంటే వాళ్ళు సెలబ్రేట్ చేసేవారు, ఆవిడ సెలబ్రేట్ అంటే అక్కడ ఉన్న ఆశ్రమ వాసులు. అప్పుడు చాలా జనం అంటే మొత్తం ఇండియా అంతటి నుంచి వచ్చేవారు. వాళ్ళు మీరు మా గురువు అని అన్నారు. అమ్మమ్మో నన్ను గురువుని చేయకండి అన్నారు. ఆవిడ చాలా తక్కువ మాట్లాడేవారు. అంటే నేను ఆవిడ ఏం మాట్లాడతారు అని జాగ్రత్తగా వింటూ ఉండేదాన్ని, నాకు ఇష్టం కనుక. ఆ తర్వాత అంటే వాళ్ళు ఎవరో ఒకరు అడిగారు, ఎందుకు మీరు అలా అంటున్నారు, మీరు మా గురువే కదా అంటే, ఇవాళ గురువు అంటారు, రేపటి నుంచి నువ్వు నా గురువు కదా, ఇక్కడే కూర్చో, ఈ బట్టలే వేసుకో, ఇలాగే మాట్లాడు, వాళ్ళతో మాట్లాడకు అని నాకు నియమిస్తారు, నన్ను గురువు చేయకండి. అంటే ఇప్పుడున్న గురువుల పట్ల భక్తి అలాగే ఉంది కదండి. ఆ గురువు ఆత్మ చైతన్య స్వరూపుడు, నేను ఆత్మ చైతన్యాన్ని పొందాలని ఎంతమంది వెళ్తున్నారండి గురువు దగ్గరికి? ఆ గురువు నాకు ఇహలోక బాధల నుంచి తప్పించేవాడు ఓ మెషిన్ అనే చూస్తున్నారు. ఏ గురువు తప్పించలేదు. ఎంత గురువుని ఆశ్రయించినా ఆఖరికి శ్రీపాద వల్లభులు ఆయన ఏమంటారండి, సర్వ సమర్థుడు. అంటే అతనికి అన్ని రకాల సమర్థతలు ఉన్న వ్యక్తి. కర్మని నేను తప్పించగలను గాని జగత్తులో ఉన్నటువంటి నియమాలకి వ్యతిరేకంగా నేను పని చెయ్యను అంటాడు. అంటే ఆయన ఘటన సమర్థుడు అంటారు ఆయన. అంటే అన్ని పనులు ఘటనలను మార్చిగలడు ఆయన. బట్ ఆయన ఏం చెప్తాడు, నేను కర్మని మాత్రం తప్పించను. అయితే అప్పుడు ఒక ఆయన నరసావధానులన్న ఆయన్ని బతికించాడు. ఆయన పండితుడు గనక బతికిన తర్వాత కొన్నాళ్ళకి దత్తాత్రేయుల వారిని అంటే శ్రీపాద వల్లభులు అడుగుతాడు, మరి మీరు నా కర్మను తప్పించారు కదా అంటే ఆయన ఏమంటాడంటే, నీ కర్మను నేను తప్పించలేదు, నీకు రాబోయే కర్మలో కొంత భాగం అంటే ఇంతకు ముందున్న కర్మలో కొంత భాగాన్ని అక్కడ అడ్జస్ట్ చేశాను, అంతేగాని నీ కర్మను నేను తప్పించలేదు. అంటే సంచిత కర్మలో కొంత భాగమే కదా మనం ప్రారంభంలోకి వస్తుంది, మిగతా కర్మ ఉంది కదా,
అందులోంచి కొంచెం ట్రాన్స్ఫర్ చేసాను తప్ప నీ కర్మను నేనేమీ తప్పించలేదు అంటాడు. అంటే ప్రకృతి విరుద్ధంగా, నియమాలకు విరుద్ధంగా మహాత్ములు సాధారణంగా ప్రవర్తించడం. ఇప్పుడు గురువే మోక్షాన్ని ఇచ్చేస్తే మరి ఈ చక్రమే లేదు, సమస్తము అక్కడే అయిపోతుంది. ఇంకా కొంతమంది ఆ భగవంతుడే ఇచ్చివచ్చు కదా అంటారు. ఇంకా ఈ జగత్తు యొక్క ఈ నియమాలు ఏమీ అవసరం లేదు అప్పుడు. ఇదంతానండి బద్ధకంతో కూడిన భావన, అలసత్వం, మానసిక బద్ధకాన్ని ఇండోలెన్స్ అంటారు. మనకి మానసిక బద్ధకం ఎక్కువ, ఎవరో చేసేయాలన్నీ, దానివల్ల ఇలాంటి భావాలు ఉత్పత్తి అవుతాయండి. అర్థమైంది అనుకుంటాను రామబుద్ధుడి గారికి. అర్థమైంది మేడం, అర్థమైంది మేడం. థ్యాంక్ యూ. ఓకే, ఆంజనేయమూర్తి గారు చదువుతారా? 7వ శ్లోకం అండి. పశ్య భూత వికారాంస్త్వం భూతమాత్రాన్ యథార్థతః తత్క్షణాద్ బంధ నిర్ముక్తః స్వరూపస్థో భవిష్యసి. ఓ జనక, భూత వికారములకు దేహేంద్రియాదులను వాటి యథార్థ రూపములకు భూతములుగానే చూడుము. అనగా అవి పంచభూతముల కంటే భిన్నములు కావని తెలుసుకును. ఈ విధముగా నీవు చూడగలిగిన తత్క్షణమే దేహాదుల కంటే వేరైన వాడవై ఆత్మస్వరూపమునందు స్థితుడు కాగలవు. మరియు వాటికి సాక్షిభూతముగు ఆత్మ కూడా నీకు కర్తలామలకము వలె ప్రత్యక్షము కాగలదు. అది అంటే పదాల్లో ప్రత్యక్షం అవడం ఇవన్నీ మాట్లాడాలి తప్పదు కనుక. అంటే సర్వభూతాల్ని పంచభూతాలతో తయారు చేయబడినవి, ఈ శరీరం అంతా పంచభూతాత్మకమైనది అని అర్థం చేసుకోమంటున్నారు. అంటే దాన్ని పంచభూతాలతో తయారు చేయబడిన ఒక పనిముట్టిది అని ఎప్పుడైతే మనం చూస్తామో, శరీరం నేను అన్న దేహభ్రాంతి పోయి అప్పుడు నువ్వు నీదైనటువంటి అంతటికీ మూలమైన ఆత్మస్వరూపంలో అలాగే అన్ని జీవుల్ని అలాగే చూడమన్నారు. తన శరీరాన్ని తనే కాదు అన్ని శరీరాల్లో ఉన్న ఆత్మతత్వాన్ని చూసి నువ్వేమో నీ కేవలంగా తత్వంలోనే స్థితుడుగా ఉండు. అలాగే ఇంద్రియాలు కూడా దేహేంద్రియాలు, దేహమే అలాంటిది అన్నప్పుడు దేహేంద్రియాలు అలాగే నిర్మించబడ్డాయని తెలుసుకుని అలాగ నువ్వు జీవిస్తే ఆ అనంతమైనటువంటి ఆత్మస్వరూపుడవై సాక్షిభూతుడే ఆత్మ సాక్షిగా ఉంది, ఏమీ చేయటం లేదని తెలుసుకుంటావు. అప్పుడు ఆత్మతత్వాన్ని పొందినవాడు అవుతావు అని చెప్తున్నాడు. ఏమైనా సందేహం ఉందా ఆంజనేయమూర్తి గారికి? సందేహం ఉందండి. పంచభూతం వీటంటే భిన్నల కావని తెలుసుకుని ఈ పంచభూతాల కంటే భిన్నల కావు అని తెలుసుకొని ఈ విధంగా చూడగల క్షణంలో ఈ దేహాదుల కంటే వేరే ఆత్మస్వరూపంలో ఉండమంటారు కదా. దీని వివరణ కోసమని. అంటే ఇప్పుడు మేము చెప్పింది మీరు వినలేదా సరిగ్గా? అంటే పంచభూతాలతో తయారు చేయబడిందేనా శరీరం? ఈ ఇంద్రియాలు, ఈ శరీరము అంతా పంచభూతాత్మకమైనదని అంటారు కదా. తిరిగి దీన్ని కాల్ చేస్తే పంచభూతాల్లో కలిసిపోతుందని చెప్తారు. అందుకని పంచభూతాత్మకమైనదే ఈ శరీరం అని, దీనిలో ఉన్న ఇంద్రియాలు ఇవన్నీ పంచభూతాత్మకమే సుమా అనే దానితో తెలుసుకుని, నేను కాదు అక్కడ ఆ విషయం ఏంటంటే ఈ శరీరం నేను కాను, ఇది పంచభూతాలతో తయారు చేయబడింది అని దాన్ని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు శరీరం నేననే భ్రాంతి ఉండదు కదా. అలాగే అన్ని జీవులని అలాగే చూసామనుకోండి, అందరిలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని మనం చూస్తాం. కేవలంగా
శరీరాలే వాళ్ళు అని మన శరీరాన్ని మనం ఎలా చూడము, వాళ్ళ శరీరమే వాళ్ళు అన్న భావన కూడా మనకి పోతుంది. అందుకనే అతను ఎలాంటి వాడైనా సమదృష్టి ఉంటుంది అంటారు కదా. ఎందుకంటే జ్ఞాని కుక్కలోని పండితుడిని సమంగా చూస్తాడంటే కుక్కలో ఉన్న చైతన్యాన్ని పండితుడిలో ఉన్న చైతన్యాన్ని చూస్తాడు ఆయన. అందుకే సమదృష్టి ఉంటుంది అక్కడ. పండితుడేని గొప్పవాడు కాదు, కుక్కని అధమంగాను చూడడు. అర్థమైందా? ఇంకా మీ డౌట్ ఏదో క్లియర్ గా అడగండి. లేకపోతే అర్థమైంది. చైతన్యంగా చూస్తున్నప్పుడు అక్కడ వేరు లేనే లేదు, చైతన్యం ఒక్కటే ఉంది. గురువులో కూడా చైతన్యమే చూస్తాం, అప్పుడు గురువు వేరేగా లేడు. ఓకే ఓకే, క్లియర్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. ఎందుకంటే ఈ పదాలు మళ్ళీ మళ్ళీ మనం ప్రయోగించడం మనకి రాదు, మర్చిపోతాం. సాధారణంగా లెక్చర్ అయ్యాక అడగమంటారు. నేను ఇప్పుడే ఎందుకు అడగమంటున్నానంటే ఇటువంటి విషయంలో సందేహాలు అడగడం అంత సులువు కాదు. ఆ పదాలు మనం అలవాటు అవ్వలేదు. ఓకే, తర్వాత శ్లోకం 8వ. వాసనా ఏవ సంసార ఇతి సర్వ విముంచతాః తత్వాగో వాసనాత్యాగాత్ స్థితిర్యద్య యథా తథా. ప్రశ్న: పూర్వోక్త యుక్తి చేత పురుషుడు ఆత్మను తెలుసుకొనను, దాని యందు నిష్ట ఎట్లు కలుగును? దాని యందు నిష్ట కలుగుట ఎట్లు? రెండు ఒకటే కదండి. నిష్ట ఎట్లు కలుగునన్నా నిష్ట కలుగుట ఎట్లన్నా అంటే యుక్తి వల్ల విచారణ వల్ల మనం ఆత్మని తెలుసుకున్నాం. కానీ నేను ఆత్మనే అనే నిష్ట ఎలా కలుగుతుంది? ఆత్మనిష్ట అంటే ఏంటండి? నేను నిరంతరంగా ఆత్మనే అన్న భావనలో ఉండిపోవడాన్నే ఆత్మనిష్ట అంటారు. ఆత్మనిష్ట ఎలా కలుగుతుంది? మనకి తెలిసింది నేను ఆత్మని అని, కానీ అది అలా నిలిచి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. దానికి సమాధానంగా అనేక విషయ వాసనలే సంసారము. అనగా అదే బంధము. అనగా అదే బంధం. యోగ వాసిష్టమునందు కూడా ఈ విషయము చెప్పబడినది. అదే అన్ని చోట్ల ఇదే చెప్తున్నారు. విషయ వాసనలతో కూడి ఉండడాన్నే బంధము, సంగము అంటే అదే సంసారం. అంటే ఇప్పుడు మనం ఏమిటి అనుకుంటామండి, ఎన్నిసార్లు విన్నా నా పిల్లలు నా కుటుంబము నిత్యము అన్న భావన గట్టిగానే ఉండిపోయింది. ఈ ప్రపంచంలో ఇది అది పొందాలి, సుఖం అంతా ప్రపంచంలో ఉంటోంది అన్న భావన మనకు తొలగట్లేదు. అది నిత్యంగా ఉన్నంత వరకు ముక్తి పొందడం సాధ్యం కాదు. అంటే సంసార బంధంలో ఉన్నట్టే లెక్క. ఇక్కడ యోగ వాసిష్టంలో ఉన్న శ్లోకం చెప్పారు. లోక వాసనయా జంతో శాస్త్ర వాసనయాపి చ దేహ వాసనయా జ్ఞానం యదా వన్నైవ జాయతే. వాసనలు 3 విధములు. ఒకటి లోక వాసన, అనగా స్వర్గాది ఉత్తమ లోక ప్రాప్తి నాకు కావలను అనున్నదే లోక వాసన. అంటే స్వర్గం నేను పొందాలి. ఇప్పుడు మనం చాలా పుణ్యం వస్తుంది, పుణ్యం ఎందుకంటే స్వర్గాన్ని పొందడానికి. మనం ఏ పని చేసినా, ఈ పని చేయి నీకు పుణ్యం వస్తుంది, ఈ కర్మ చేయి నీకు పుణ్యం వస్తుంది, ఈ వ్రతం చేయి నీకు పుణ్యం వస్తుంది. ఇన్ని పుణ్యాలు సంపాదించేంటి? స్వర్గంలో కొన్నాళ్ళు ఉండడానికే. అందుకని అది లోక వాసన. 2 శాస్త్రములను చదువునిచో నాతో సమానుడు పండితుడు ఇంకొకడు లేని స్థితిని పొందుదును అనున్నది శాస్త్ర వాసన. అదేండి, శాస్త్రాలను చదివేమనుకోండి, అందుకే ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ లో ఇంకోళ్ళకంటే ఎక్కువ తెలుసు అనిపించుకోవడానికి చదవద్దు అని మనం ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ పరమగురు చరణ సన్నిధి అన్న పుస్తకంలో ఎందుకు మనం చదవాలి అంటే మనం ఇతరులకి బాగా సేవ చేయడానికే చదవాలి.
కానీ ఇంకొకళ్ళ కంటే నాకు బాగా తెలుసు అనిపించుకోవడానికి చదవకు అని చెప్పారు. అందుకని ఈ పాండిత్యం దేనికి పనికి వస్తుందండి? వాళ్ళకంటే నాకు శాస్త్రజ్ఞానం తెలుసు అని అనిపించుకోవడానికే పనికి వస్తున్నారు. అది శాస్త్రవాసన. మూడోది, నా శరీరం అందరి శరీరముల కంటే సుందరమైనది, దీనిని ఎల్లప్పుడూ తగ్గకుండా నేను పరిశోధించును అనున్నదే దేహవాసన. అంటే ఉదాహరణగా చెప్పారండి. అంటే అందరికీ దేహవాసన అంటే సౌందర్యంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, నా శరీరం చాలా సుందరమైనది, దీన్ని ఈ సౌందర్యం తగ్గకుండా ఎప్పుడు నేను జాగ్రత్త పడుతూ ఉంటాను అని అనడం అనేది దేహవాసన. అంటే సౌందర్యంగా లేని వాళ్ళకి దేహవాసన ఏంటి? నేను దేహాన్ని అనడమే చాలు. సౌందర్యంగా అసలు సాధారణంగా ఎవరు శరీరం వాళ్ళు సౌందర్యంగా ఉన్నట్టనే భావిస్తారండి. అందుకని ఈ సౌందర్యవంతమైన శరీరాన్ని ఈ సౌందర్యం తగ్గకుండా నేను జాగ్రత్త పడాలి అనే భావనతో ఉండడాన్ని దేహవాసన అంటున్నారు. ఈ మూడు వాసనలను విడిచిపెట్టినప్పుడే పురుషుడు బంధము నుండి విముక్తుడు అగుచూ ఉన్నాడు. అది లోకవాసనని, శాస్త్రవాసనని, శరీర వాసనని పెడితే మాత్రమే జీవుడు ముక్తుడు అవుతాడు. అప్పుడే అతని చిత్తము ఆత్మయందు నిలకడ కలిగి ఉండును. అప్పుడు మాత్రమే అతని మనస్సు కూడా ఆత్మలో నిలకడగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడికి అక్కడికి. ప్రశ్న, సమస్త వాసనలు విడిచిపెట్టినచో శరీరము ఎట్లుండును? ఇందాకలా మనకి సీతాకుమారి గారు అడిగారు, అన్ని వాసనలు విడిచిపెడితే శరీరం ఎలా ఉంటుంది? అన్ని అంటే వాసనలు అంటే వాటి వల్ల వచ్చిన కోరికలు అన్ని, శరీరం ఎలా నిలుస్తుంది? పాలు త్రాగుచున్న బాలుని యొక్కయు, ఉన్మత్తుడు అనగా పిచ్చివారి యొక్కయు శరీర స్థితి ప్రారబ్ధ కర్మ వశమున ఎట్లు గడిచిపోవచ్చు ఉన్నదో అదే విధముగా వాసనారహితుడు జ్ఞాని యొక్క శరీర స్థితియు ప్రారబ్ధ వశము వల్లనే ఉంటున్నది. అయితే ఈ వాసన అనగా శరీరం ఎట్లు సిద్ధించిందో అదే విధముగా దానిని విడిచుట కూడా ఉచితమైనదే. అంటే మనం అనుకుంటాం కదా, అతనికి ఏ వాసన ఏ కోరికలు లేకుండా పనులు ఎలా చేస్తాము, మరి శరీరం ఎలా నిలుస్తుంది అని. అప్పుడు ఉదాహరణ చెప్తున్నారు. పాలు తాగే చిన్న పసిబాలుడు ఎలా ఉంటున్నాడు? ఏ రక వాసన లేకుండానే ఉన్నాడు. అలాగే పిచ్చివాడు ఉన్నాడంటే ఆయన ఏ రకమైనది ఆశించకుండానే, లక్ష్యం ఏమీ లేకుండానే పనులు చేసేస్తూ ఉంటాడు. అతని శరీరం కూడా నిలుస్తుంది. జ్ఞాని శరీరం కూడా అలాగే నిలుస్తుంది, వాసన లేకపోయినా. అయితే ఇందాకలా అంటే సీతాకుమారి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, కోరిక లేకపోతే పనులు ఎలా చేస్తామని. అందుకని అక్కడ మనకి జనకుడు అంటే ఆ ముక్త స్థితి వచ్చిన వేరే ప్రజ్ఞ మనలో పనిచేస్తూ ఉంటుంది కనుక పనులన్నీ జరుగుతాయి. అందులో మాత్రం కోరిక అంటే మనం అనుకున్నట్టుగా జరిగిందనే హర్షము శోకము మాత్రం ఉండవు. అంటే సుఖ దుఃఖాలకి హర్ష శోకాలు అన్నవి జ్ఞానికి ఉండవు. ఆ విషయం మాత్రం, అందుకే అతనికి ఏమీ పట్టదు, పనులన్నీ చేస్తాడు, అన్ని పర్ఫెక్ట్ గా చేస్తాడు, అందరికంటే బాగానే చేస్తాడు, కానీ ఆయనకి హర్ష శోకాలేవి ఉండవు. ఆ వాసన అనగా శరీరం ఎట్లు సిద్ధించిందో అదే విధముగా దానిని విడిచుట కూడా ఉచితమైనదే. అది వాసన వల్లనే అంటే మనకి శరీరం అసలు సిద్ధించింది. అలాగే ఆ సిద్ధించిన శరీరాన్ని వాసన విడిచిన తర్వాతే, అంటే మన వాసనలన్నీ తొలగిపోయాకే జ్ఞాని కూడా ప్రారబ్ధ వాసనలను బట్టి అన్ని అనుభవించి చివరికి ఆయన వాసనా క్షయం అయిపోయాక శరీరాన్ని విడిచేస్తాడు. ప్రశ్న, అంటే శరీరం వాసన వల్లే వచ్చింది, వాసనా క్షయం వల్లే శరీరాన్ని విడిచేస్తాడు. ఒకవేళ పురుషుడు అన్ని వాసనలను త్యజించి అట్లయినచో
అప్పుడు ఆత్మజ్ఞానం కూడా అతను పొందజాలడు. ఏంటండి, ఒకవేళ పురుషుడు అన్ని వాసనల్ని వదిలేసి అలా వదిలేసాడు అనుకోండి, అప్పుడు ఆత్మజ్ఞానాన్ని కూడా పొందలేడు కదా అంటున్నాడు. ఎందుకనగా ముముక్షువులు ఆత్మజ్ఞానము పొందుటకు కూడా వాసన ఎల్లప్పుడూ ఉండియే తీరవలెను అని జనకుడు అడుగుతున్నాడు కదా. అవునండి. అంటే ముముక్షు కూడా ఆత్మజ్ఞానం పొందాలంటే వాసన ఉంటేనే కదా పొందగలడు అని జనకుడు అష్టావక్రుడిని అడుగుతున్నాడు. మరియు జ్ఞానులకు కూడా చిత్త నిరోధము వాసన నుండే కలుగుచూ ఉన్నది. ఇంకను జీవన్ముక్తుడు అగుటకు కూడా ఈ వాసనయే ముఖ్య సాధనమై ఉన్నది. సమస్త వాసనలను త్యజించుట ఎవరికి శక్యము కాజాలదు. ఇది ప్రశ్న. అర్థమైందా ప్రశ్న? అంటే ముక్తి పొందాలి అనే ఒక కోరిక కూడా వాసనా బలమే కదా. అలాగే జీవన్ముక్తుడు అవడానికి, ఈ అన్ని రకాలైనటువంటి బంధాలని తొలగించుకోవడానికి వాసనల వల్లే కదా. ఏ వాసన లేకుండా ఉండడం అన్నది అవదు కదా ఎవరికి అని జనకుడు అడిగాడు. దానికి సమాధానంగా చెప్తున్నారు. వాల్మీకి రామాయణమునందు ఇట్లు లిఖించబడి ఉన్నది. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అందరూ గమనించండి. ఇక్కడ అష్టావక్రుడు గాని, అక్కడ త్రిపురాదేవి గాని, భగవద్గీతలో కృష్ణుడు గాని శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నారు. నేను చెప్తున్నాను అని చెప్పట్లేదు. శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి. త్రిపురాదేవి కూడా అలాగే చెప్పారు. అంటే పూర్తి చైతన్య స్వరూపమైన త్రిపురాదేవి శాస్త్రములు ఇలా చెప్తున్నాయి అనే చెప్పారు. ఓకే. వాసన ద్విధా ప్రోక్త శుద్ధా చ మలినా తథా. మలినా జన్మ హేతు స్యాచ్యుద్ధా జన్మ వినాశిని. అంటే శుద్ధ అని మలినమని రెండు రకాలు ఉన్నాయి. మలిన వాసనలు జన్మహేతువులు అయితే, శుద్ధమైన వాసనలు జన్మని లేకుండా చేస్తాయి, నిరోధం అంటే జన్మని రాహిత్యం చేస్తున్నాయి అంటూ అది వాల్మీకి రామాయణంలో చెప్పబడిందని చెప్పారు. చెప్పండి. శుద్ధ వాసన అనియు మలిన వాసన అనియు వాసన రెండు విధములుగా చెప్పబడినది. నేను ఎట్లు ముక్తిని పొందగలను, ఆత్మ సాక్షాత్కారం ఎట్లు కలుగును అని. అందుకొరకు ఆవృత్తులను నిరోధించడే శుభవాసన. అంటే ముక్తిని నేను ఎలా పొందాలి అనే తపన వచ్చిన వాళ్ళు వృత్తులన్నీ నిరోధించేస్తున్నారు కదా. అంటే అన్ని రకమైనటువంటి వృత్తులు అని అంటే ఏంటి, వాళ్ళు విషయాసక్తి, విషయాల వెనుక వెళ్ళడం, ఇలాంటి పనులన్నీ నిరోధించేస్తున్నారు. విషయ భోగమును అనుభవించబడేను అని తలంచుటయే మలిన వాసన. తలంచుటయే మలిన వాసన. అది విషయ భోగాలు నేను అనుభవించాలి అనేటటువంటి వాసననే మలిన వాసన అంటున్నారు. ఈ రెండింటిలో మలిన వాసన జన్మహేతువును, శుద్ధ వాసన జన్మ నాశకమును అవుచూ ఉన్నవి. అది మలిన వాసన జన్మాన్ని ఇస్తే, శుద్ధ వాసన జన్మ రహితాన్ని చేస్తుంది, జన్మ రాకుండా చేస్తుంది. అంటే వాసనలు రెండు రకాలు, శుద్ధ వాసనలు, మలిన వాసనలు. మలిన వాసనలు అంటే ఏంటి, ఈ సంసారం అంతా సత్యంగా ఉంది, ఈ సంసారంలో ఈ వస్తువులు, ఈ సుఖాలు పొందాలి అనేటటువంటి వాసనని మలిన వాసన అంటున్నాం. ఇంకా అనుభవించాలి అనే బాధ. అదే ముక్తి అన్నది ఉంది, మోక్షాన్ని పొందాలంటే ఇవన్నీ త్యజించేయాలి అని దాని వైపు కృషి చేయడాన్ని శుద్ధ వాసన అంటున్నారు. ఈ శుద్ధ వాసన వల్ల ముక్తి లభిస్తే, మలిన వాసన వల్ల సంసార బంధం పెరిగిపోతూ ఉంటుంది. ఒక వాసన క్షయం అవుతే మరో వాసన ప్రత్యక్షం, అలా ఉంటుంది.
ఒక కోరిక తీరితే మరో కోరిక అక్కడ మొదలవుతుంది. చతుర్థ భూముఖిలో ఉన్నటువంటి వానికి ముముక్షువునకు శుద్ధ వాసనను త్యజించవలసిన పని లేదు, అశుభ వాసనను త్యజింపవలసి ఉన్నది. అంటే ముముక్షువుకి అక్కడే అంటే 4 స్థితులు చెప్పి ఆ చతుర్థ స్థితిలో ఉన్న వ్యక్తి అంటే బహుశా ముక్తుడు, ఆయనకి శుద్ధ వాసనలని త్యజించవలసిన పని లేదు. ఆయన త్యజించవలసిన మలిన వాసనలే. అందుకని శుద్ధ వాసనలన్నీ తోటి ఆయన పనులు చేస్తూ ఉంటాడు. ఎందుకు అనగా చతుర్థ భూమి మాట్లాడదామా? చతుర్థ భూమి కంటే మోక్షము అని చెప్పారు కదా, వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, లాస్ట్ది ప్రేమ బదులు మోక్షం అంటారు. ఆ మోక్ష ప్రాప్తి పొందిన వాడికి ఇంకా ఇటువంటివి ఏమీ అవసరం లేదు. ఆ 4 అంటావు ఈ చతుర్థం అంతే కదా. అంటే దీనికి 4 మార్గాలు, 4 అర్హతలు ఉన్నాయి అని. అలాగే మనం ఇక్కడ ఎన్ని రకాలుగా విడదీసినా లాస్ట్ మోక్ష స్థితి పొందిన వాడు అనమాట. ఆ మోక్ష స్థితి పొందిన మెట్లు కావు కదా, అవి మెట్ల 4ను అంతే మరి. సరే, అర్హతలని దగ్గర మెట్లని అలా రకరకాలుగా వాడతారు. ఏ పదం వాడినా అవి 4 ఒకటి. అంటే ఇక్కడ భూమిక అన్నారు అంటే ఏంటి? తెలుగు మీనింగ్ అడుగుతున్నాను. చతుర్థ భూమిక అంటే ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే అదే మరి అంతే కదా భూమిక అంటే. ఓకే, అదే తెలుగే అడిగాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముక్తి పొందినటువంటి వ్యక్తి అని. ఓకే, ఎందుకనగా విదేహముక్తి యందు ఆత్మజ్ఞానమే ప్రధానమై ఉన్నది. శుభవాసన యొక్క నాశం ఒక్కడ ఉపయోగము కాదు. అయితే జీవన్ముక్తి కొరకు సమగ్ర వాసనాత్యాగము, మనోనాశము, ఆత్మజ్ఞానము ఈ 3ను ఉపయుక్తములై ఉన్నవి. మనోనాశనం, ఆత్మత్యాగం, ఇంకోటి ఏంటండి? సమగ్ర మనోనాశనం, సమగ్ర వాసనాత్యాగము. వాసనాత్యాగం ఇవి చాలా అవసరం. మొట్టమొదటేమో వాసనాత్యాగం, మనోనాశనం, తర్వాత ఆత్మత్యాగం. ఇక్కడతో ఈ శ్లోకం తరగ అర్థము మరొక్కసారి చదవండి. ప్రకరణ పూర్తయింది, మళ్ళీ చదువుతానండి. శుద్ధ వాసనానియు మలిన వాసనానియు వాసన 2 విధములుగా చెప్పబడినది. నేను ఎట్లు ముక్తిని పొందగలను, ఆత్మ సాక్షాత్కారం ఎట్లు కలుగును అని. అందుకొరకు ఆ వృత్తులను నిరోధించుటయే శుభవాసన. శుభవాసనలు అనా అశుభ వాసనలనా? రెండా? శుద్ధ వాసనలు అశుద్ధ వాసనలనా? శుభానా శుద్ధానా? శుద్ధ వాసన, శుద్ధ వాసనే శుభవాసన అని చెప్తున్నారు. ఓకే, అవునండి. విషయభోగములను అనుభవించవలేను అని తలంచుటయే మలిన వాసన. విషయ భోగాలన్నీ ఇంకా అనుభవించాలన్న వాసనే మలిన వాసన. ఈ రెండింటిలో మలిన వాసన జన్మహేతువును, శుద్ధ వాసన జన్మ నాశకమును అగుచూ ఉన్నవి. అది మలిన వాసన జన్మ హేతు అవుతుంది, శుద్ధ వాసన జన్మ రహితాన్ని ఇస్తుంది. చతుర్థ భూముఖిలో ఉన్నటువంటి వానికి ముముక్షువునకును శుద్ధ వాసనను త్యజించవలసిన పని లేదు, అశుభ వాసనను త్యజించవలసి ఉన్నది. అది అంటే ఇది అది అనుభవించాలి అనే వాసనలు త్యజించవలసిన అవసరం ఉన్నది.
ఎందుకనగా విదేహముక్తి యందు ఆత్మజ్ఞానమే ప్రధానమై ఉన్నది. అది అంటే కేవలం మనకి ఆత్మజ్ఞానమే ప్రధానం. శుభవాసన యొక్క నాశము అక్కడ ఉపయోగము కాదు. అయితే జీవన్ముక్తి కొరకు సమగ్ర వాసనాత్యాగము, మనోనాశము, ఆత్మజ్ఞానము ఈ మూడును ఉపయుక్తమై ఉన్నవి. జీవన్ముక్తి అంటే బ్రతికుండగానే ముక్తి చెందిన వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తికి సంపూర్ణమైన వాసనాత్యాగం, మనోనాశనం, మూడోది ఏంటండి ఆత్మ జ్ఞానం, ఇవి అవసరం. అదే విదేహముక్తుడికి శుద్ధవాసనలు అక్కడ మిగిలిపోయినా పర్వాలే, ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞానం ఉంటే చాలు. ఎందుకంటే శుద్ధవాసనలు బంధించవు. ఈ 8వ శ్లోకము మరియు ఈ 9వ ప్రకరణము పూర్తయింది. ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే అడగచ్చు. ఈ సెంటెన్స్ మరొకసారి చెప్పు లక్ష్మి. విదేహ ముక్తి యందు ఆత్మజ్ఞానమే ప్రధానమై ఉన్నది. శుభవాసనల యొక్క నాశనం. ఆత్మజ్ఞానమే ప్రధానమై ఉంది. తర్వాత శుభవాసనల యొక్క నాశము అక్కడ ఉపయోగము కాదు. మరి మీ ఇద్దరు కలిపి చదివారు, ఒకసారి చదవండి ఒక్కరే. మేడం గారు మీరే చదవండి ఒకసారి. శుభవాసనల యొక్క నాశము అక్కడ ఉపయోగము కాదు. అవును, ఎందుకంటే కేవలంగా ఆత్మజ్ఞానమే ముఖ్యం. శుభవాసనలు పోవడం అనేది అంటే శుభవాసనలు ఏవి కూడా, శుభవాసన అంటే ఏంటి, మోక్షం కావాలి అందుకని ప్రాపంచికమైన అంటే సుఖాలు వదిలిపెట్టాలి అనే వాసనలు ఏవి అతన్ని బంధించవు. ఆత్మజ్ఞానికి ఇవేవి బంధించవు కనుక విదేహముక్తిలో ఆత్మజ్ఞానం ఒక్కటే ముఖ్యమైన విషయం. విదేహముక్తి అంటే మరొకసారి చెప్పవా? శరీరానంతరం వచ్చే ముక్తిని అని ఒక దగ్గర చెప్పారు మరి. అంటే యోగ వాసిష్టంలోనూ అష్టావకర గీతలో చెప్పారు మరి. అంటే విదేహముక్తి అనగానే శరీరం చనిపోయే అంటే శరీరానంతరం అంటే శరీరం చనిపోయాక వచ్చిన ముక్తిని విదేహముక్తి అని, శరీరం ఉన్నప్పుడే వచ్చిన ముక్తిని జీవన్ముక్తి అని అంటారు. అందుకని శరీరం ఉండగానే వచ్చిన ముక్తి హేమచూడు, మన జనకుడు వీళ్ళందరికీ జీవన్ముక్తులు. అంటే శరీరం ఉండగానే ముక్తిని పొందేరు. అలా ఎందరో ఉన్నారు ఈ కాలంలో కూడా, మన అందరికీ తెలియకపోవచ్చు. కానీ అలాగా ఆ జీవన్ముక్తి స్థితిని పొందిన వాళ్ళకి మూడు ముఖ్యమైన అర్హతలు ఏంటంటే విషయవాసనని సంపూర్ణంగా వదిలేయడం అని, రెండోది మనోనాశనం చేసుకోవడం, ఆత్మజ్ఞానం. ఈ మూడు ముఖ్యం జీవన్ముక్తుడికి. అదే విదేహముక్తుడికి ఆత్మజ్ఞానం ఒక్కటే ప్రధానమైనది. ఎందుకంటే శుభవాసనలు బంధించవు. అసలు ఆత్మజ్ఞానికి ఏవి బంధించవు. పుణ్యాల గురించి నువ్వు చెప్తున్నావు కదా, దేవతలను పూజిస్తే పుణ్యం వస్తుంది అని మనుషులు భ్రమించి ఆ పుణ్యము వలన స్వర్గానికి వెళతాము అని ఆశిస్తున్నారు అంటున్నావు. అంటే పుణ్యం అంటే పూజలు కానీ ఇంకొకరు దానం చేయడం కానీ ఇటువంటివి ఏవైనా పుణ్యకార్యాలు అనబడుతున్నవి చేస్తే వాసనలు తగ్గవా? మలిన వాసనలు అంటే వాసనలు తగ్గవు. ఎందుకంటే అది కేవలంగా జగత్తు యొక్క దోషభూయిష్టమైన వ్యవహారాన్ని గుర్తు చేసుకుంటే గాని తగ్గేది కాదు. విచారణ చేసి అంటే పుణ్యకార్యాలు చేస్తూనే ఉంటాం, పుణ్యం అక్కడ స్వర్గానికి వెళ్తాం, స్వర్గ సుఖాలు అనుభవించి మళ్ళీ కింద పడిపోతాం. అప్పుడు మళ్ళీ ఏ జన్మో ఎత్తుతాం అని కూడా చెప్పబడింది కదా త్రిపుర రహస్యంలో. ఆ జన్మ ఎటువంటి జన్మైనా అవ్వచ్చు వాసనలు బట్టి. వాసనలు పోవాలంటే మాత్రం మనం పుణ్యం వల్ల కాంపెన్సేట్ అయిపోతుంది. పుణ్యకార్యాలు చేయడం ఎందుకు? అయితే మనకి ఆ స్వర్గం మనం చూడనే లేదు.
ఎందుకు ఏంటి అందరూ చేసేది అదే కదా, పుణ్యం వస్తే స్వర్గ సుఖాలు వస్తాయి, లోకవాసన అన్నారు కదా, స్వర్గలోకానికి వెళ్తాం అనేది అందరికీ ఉన్నది. నేను అంటున్నది ఏంటంటే మామూలుగా శాస్త్రాల్లోనూ వాటిల్లోనూ అంటే వేదాలు కాకపోయినా మిగతా అందరూ పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే పుణ్యకార్యాలు చెయ్యండి, చేస్తే స్వర్గం అని వాళ్ళు అనలేదు, ఎప్పుడు నేను ఎప్పుడు వినలేదు. పుణ్యకార్యాలు చేస్తే వాసనలు పోతాయేమో అన్న అంటే వాళ్ళు ఎందుకు నిర్దేశించారు పుణ్యకార్యాలు చేయమని? పెద్ద మాట వినిపించట్లేదండి. హలో హలో, ఇప్పుడు వినబడుతోందా? నేను మాట్లాడటం లేదు ఎంతసేపు. ఓకే, ఇప్పుడు వినబడిందా? ఇప్పుడు వినిపిస్తోందా? వినిపించిందండి. అయితే విను, కార్యాలు చెయ్యమన్నారు అని అంటే పుణ్యం వస్తుందన్న భావంతో అసలు చేయొద్దని చెప్పారు శాస్త్రంలో. నిష్కామ కర్మలే చేయమన్నారు. పాపాలేవి చేయకుండా పుణ్యాలు చేస్తే కొంత బెటర్ కదా, తప్పుడు పనులు చేయకుండా, బాధించే పనులు చేయకుండా. అందువల్ల అలా చెప్పారు. కానీ అక్కడితో మనం ఆగిపోతున్నాం. 1వ క్లాస్ తర్వాత 2వ క్లాస్ ఎందుకు చదవాలంటే చదవాలి, తర్వాత మీ పై స్టెప్కి వెళ్ళాలి. పుణ్యకార్యాలు చేస్తూ కూర్చోవడమే కాదు, ఇంకా మనకి అలాంటి పుణ్యకార్యాల వలన కనీసం మోక్షేచ్ఛ వస్తుంది. మోక్షం అన్నది ఉంది, ఒక పరమాత్మ తత్వం అన్నది ఉంది, అది పొందాలి అనే భావనైనా మొదలవచ్చు అని కదా మనకి శాస్త్రాల్లో చెప్తున్నారు ఇంతసేపు. మోక్షేచ్ఛ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని రాదని, లేకపోతే అటువంటిది ఒకటి ఉన్నదన్న ఉద్దేశ్యమే రాదు. ఇలా పుణ్యాలు చేసుకుంటూ స్వర్గాల్లో నరకాలను ప్రాప్తింప చేసుకుంటూ పుణ్యపాపాలను చేస్తూ పునరపి జననం పునరపి మరణం అని జనన మరణ చక్రంలోనే ఉంటాం. అందువల్ల పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తే కనీసంగా మోక్షం అనేది ఒకటి ఉంది, ఆ మోక్షం కోసం ప్రయత్నించాలి అనే ఇచ్చ జాగరూకమే అవ్వచ్చు. చెయ్యగా చెయ్యగా ఇదే ఫైనల్ టార్గెట్ కాదే. ఇంతకు ముందు అదే ఎన్ని చోట్ల చెప్పబడుతుంది. నమస్కారం అండి. ఇంతకుముందు మీరు చెప్పిన దాంట్లో కూడా పుణ్యకార్యాలు చేస్తే కనీసం మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉందని ఇంతకు ముందు క్లాస్ లో మనకు వచ్చింది. మోక్ష ఇచ్చ మొదలవుతుంది. అది చెప్పండి 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 మీరు చెప్పండి. అదే అంటే వీళ్ళందరికీ మోక్షేచ్ఛ ఎందుకు జాగరూకం అయిందంటే అదే మనకి యోగ వాసిష్టంలో కూడా చెప్పారు. ఎన్నో పుణ్యకర్మలు చెయ్యగా మోక్ష ఇచ్చ మొదలవుతుంది, లేకపోతే అది కూడా రాదు. ఆ ఇచ్చ మొదలవడం కూడా ఎంత బ్లెస్సింగో అనమాట. చాలా మందికి ఇది అక్కర్లేదు. ఇప్పుడు చూడండి, ఓ 20 మందో ఎందరో పార్టిసిపేట్ చేస్తున్నారు. 20 కోట్ల మంది కంటే ఎక్కువ ఉన్నారేమో జనాభా. ఎందుకు ఇష్టం ఉండదు ఇటు ఎట్లా అంటే చాలా తక్కువ మందికే దాని మీద ఇష్టం వస్తుందండి. అలా లక్షలాదిలో ఎవడికో ఒకరికి వస్తుంది ఇష్టం, వచ్చిన వాడిలో ఎవడో ఒక్కడే ఫలితం పొందుతాడు. అందుకని ఇది అందరికీ వచ్చేది కాదు. మోక్ష ఇచ్చ రావడమే చాలా బ్లెస్సింగ్. అసలు మోక్షం అన్నది ఒకటి ఉంది, ఇచ్చే రాదు. ఇంకొక డౌట్, ఇప్పుడు ఈ భక్తిలో ఉండి తుకారాము స్వర్గానికి వెళ్ళాడు, మోక్షంగా స్వర్గానికి వెళ్ళాడా, అది ఒకటి డౌట్. ధర్మరాజు స్వర్గానికి నడిచి వెళ్తాడు బంధుతో, బతికుండంగానే. అంటే వీళ్ళకి తుకారాంకి మోక్షం వచ్చిందా స్వర్గ ప్రాప్తి కలిగిందా? తుకారాముకి భక్తి ఎలాంటిదంటే నారద భక్తి సూత్రాల్లో చెప్పేటటువంటి భక్తి, మీరాబాయి భక్తి అనగా వీళ్ళు ఏకరూపం పొందారు పరమాత్మతో. అంటే వాళ్ళకి భక్తి అనగానే వీళ్ళు పువ్వులతో అర్చించడం దగ్గర ఆగిపోలేదు. వాళ్ళు ఆత్మానుసంధానం చేశారు పరమాత్మ తత్వంతో, ఆత్మని లయం చేసేసుకున్నారు. అది భక్తి. దాంట్లో టాప్ అంటే అదే ఆత్మానుసంధానమే భక్తి. ఆ భక్తి అనేది నారద భక్తి సూత్రాల్లో భక్తి అనేది వేరేగా చెప్తారు. అసలు ఏమిటో నారదుల వారే వినబట్టం లేదు. వాళ్ళకి మోక్షం వచ్చినట్ట, లేకపోతే అంటే స్వర్గానికి స్వర్గ ప్రాప్తి మాత్రమే వచ్చిందా? అది నా డౌట్. వాళ్ళు మోక్షాన్ని పొందుతారండి. ఎందుకంటే అక్కడ భక్తి ఏమిటి అంటే కేవలంగా వాళ్ళని నేరుగా చూస్తూ చేస్తుంది కానీ తిట్టి చివరికి వాళ్ళతో ఏకత్వానుభూతి పొందేరు. అంటే ఏకత్వానుభూతి అంటే శరీరంగా చూడలేదు కదా భగవంతుణ్ణి, ఆ తత్వంతో ఏకత్వానుభూతి పొందేరు కదా. అంటే ఇప్పుడు మనం పరమాత్మ జీవాత్మ లయం అయిపోతున్నాయి అంటున్నాం కదా, ఆ అనుభూతి
వాళ్ళు పొందినది. ఇక్కడ మనం ఈ రకంగా జ్ఞానంతో వివరించినప్పుడు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు ఇవన్నీ మాట్లాడుతున్నాం. మరి జీవాత్మ రామకృష్ణ పరమాత్మ పరమ అది అంతే, ఆయన అంతే కదండి. ఆయన భక్తి ఎలాంటిది, ఆయన కేవలంగా అలాగ రూపంగా చూడలేదు. అందుకే ఆయనకి తోతాపురి వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా జీవన్ముక్త స్థితి వచ్చేస్తుంది. ఎందుకని, ఆయన భక్తి ఇలాగ కేవలంగా వేరుగా నేను శరీరాన్ని నువ్వు శరీరానివి అని చూసే భక్తి కాదు. అసలు గురువు ఉపదేశం చేసిన గురువు కంటే రామకృష్ణ పరమహంసకు వేగంగా ప్రాప్తం అయిపోతే ఆయన ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే మనం అంత భక్తిలో లేదు ఆయన భక్తి, ఆయన ఎక్సెప్షన్. నారదుడు గాని, కృష్ణుడు గాని, మీరాబాయి భక్తి గాని, తుకారాం భక్తి గాని, కబీర్ భక్తి గాని, ఇవన్నీ ఆ భక్తిలోంచి జ్ఞానం ఉదయించిందండి వాళ్ళకి. సంపూర్ణమైన శరణగతిలో పూర్తిగా జ్ఞానం ఉదయించేస్తుంది. మొత్తం సరెండర్ అయిపోయారు లేకంగా, అంతే కదా. అలాగే ఇప్పుడు గోపికలు మీ కాలి ధూళి ఇస్తే ఆయన తలనొప్పి తగ్గుతుందంటే కాలి ధూళి ఇచ్చేస్తారు. అక్కడ ఏంటంటే నా కాళ్ళ ధూళి చాలా అపవిత్రం అని ఆలోచించలేదు. అలాంటి ఏకరూప స్థితి వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే భిన్నమైన స్థితి దాటిపోతారు వాళ్ళు. థ్యాంక్ యూ మేడం, బాగా అర్థమైంది విషయం, తేడా తెలిసింది బాగా. థ్యాంక్ యూ. అంటే భక్తి అంటే మనం ఇలాగా కూర్చుని వేరేగా పూజలు చేస్తూ కూర్చోవడం కాదండి. భక్తి ఎక్కడా అలా లేదు. సరే లక్ష్మి, అంటే యూనిటీ ఫీల్ అయిన వాళ్ళకి, వాళ్ళు చేసిన పుణ్యకార్యాలకి మామూలుగా ఆ యూనిటీ ఫీల్ అవ్వకుండా పుణ్యకార్యాలు చేసే వాళ్ళకి తేడా ఏంటి? యూనిటీవే ముక్తి కదా, ఫైనల్ టార్గెట్ ఏదో వాళ్ళు పొందారు. అది ఫీల్ అవ్వలేదు అంటే వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, వాళ్ళకి స్వర్గ సుఖాలన్నీ అనుభవించాలి, నరక బాధలన్నీ అనుభవిస్తూ ఉంటారు. యూనిటీ ఫీల్ అవ్వలేదంటే దేహభావం ఉన్నట్టే లెక్క. అప్పుడు వాళ్ళు మళ్ళీ అన్ని సామాన్యమే కదా, ఆ బంధాలు వస్తాయి, బంధమోక్షాలు ఉంటాయి. ఎవరైతే యూనిటీ ఫీల్ అయ్యారో వాళ్ళకి బంధమోక్షాలు ఉండవు. నేను అడిగింది చేసే పుణ్యకార్యాలలో తేడా ఏమిటి? అదే నేను చెప్తున్నాను కదా, బంధమోక్షాలు బంధించవు కార్యాలేవి వాళ్ళవి. యూనిటీ ఫీల్ అయిన వాళ్ళు అంటే పుణ్యం చేస్తే పాపం చేస్తే అంటూ ఆ బంధం ఏమీ లేదు అక్కడ. వాళ్ళకి మంచి చెడు వస్తున్న బంధం ఉండదన్నమాట ముక్తి పొందిన వాడికి. యూనిటీ ఫీల్ అయిన వాడంటే ముక్తి పొందిన వాడని అర్థం. వాడికి బంధము మోక్షము లేనే లేవు. బంధం అంటే ఈ చర్యలన్నిటితోటి తను చేసే పుణ్య పాపాలతో బంధం లేదు వాడికి. యూనిటీ ఫీల్ అవ్వలేదు అంటే వాడు ఇంకా దేహభావంలో ఉన్నాడు. దేహభావంలో ఉన్నవాడి గతే కదా ఇందాక నుంచి చెప్తున్నారు. వాళ్ళకి బంధాలు, దానివల్ల సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి. యూనిటీ ఫీల్ అయిన వాడికి హర్షశోకాలు ఏవి ఉండవు. బాధ కలిగినా సుఖం కలిగినా ఆయన దానికి శోకించడు, దుఃఖించడు, ఏమీ లేదు ఆయనకి. ఓకే, నువ్వు అడిగిన ప్రశ్న యూనిటీ అన్న పదంతో వాడుతున్నావు కానీ ఇంతకాలము మనకు అదే చెప్తున్నారు కదా. ముక్తి పొందినవాడు అని అంటే యూనిటీ పొందినవాడు, వాడికి సుఖ దుఃఖాలు ఏది వాడిని బంధించవు. అతనికి హర్షము లేదు, సుఖము లేదు. యూనిటీ ఎవరైతే ఫీల్ అవ్వలేడో ఐఎమ్ ద సెపరేట్, ఐఎమ్ ద బాడీ అనే కాన్షియస్నెస్ ఉండిపోయింది, వాళ్ళకే కదా ఈ బంధాలన్నీ. ఇప్పుడు రెండింటికి మధ్యన కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు రెండు మనం కంపార్ట్మెంట్స్ లో పెట్టేస్తున్నాం. యూనిటీ పొందిన వాడు అంటే ఈశ్వర స్థితి పొందినవాడు, అయితే ఈశ్వర స్థితి పొందనివాడు అన్నట్టుగా పెడుతున్నాం. అలా కాకుండాను ఈశ్వర స్థితి పుణ్యకార్యాలు చేయడం వల్ల ఈశ్వర స్థితిని పొందుదామన్న ఆపేక్షత పెరుగుతుందని అన్నాం కదా, అంతే కదా. వాళ్ళకి ముక్తి పొందాలన్నటువంటి కాంక్ష మొదలవుతుంది. మొదలవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఆ విధంగా చూసుకుంటే పుణ్యకార్యాలు చెయ్యొచ్చు. పుణ్యకార్యాలు చెయ్యాలి, చేయడమే మంచిది పాపకార్యాల కంటే. కానీ పుణ్యకార్యాలు చేస్తూ అక్కడే ఆగిపోవడం కాదు, మన జన్మ యొక్క సార్థకత ఏమిటో అటువైపు వెళ్ళాలి అని చెప్తున్నారు ఈ గ్రంథాలన్నింటిలో. పుణ్యకార్యాలు చేస్తే కేవలంగా మోక్ష ఇచ్చే ఉంటుంది, కానీ ఆ తర్వాత సాధన అంతా కూడా మనమే మళ్ళీ చేసుకోవాలి. ఈ సంఘరహితమైన పరిస్థితిని, విషయవాసులు వదలడం, ఇవన్నీ చేస్తే గాని ముక్తి రాదు.
ఓకే శారదా, డౌట్ క్లియర్ అయిందా? క్లియర్ అయింది. చదువుదామండి. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఎవరు అన్మ్యూట్ చేసుకోవాలండి. పదో ప్రకరణము ఉపశమ అష్టకము. మళ్ళీ 8 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఉపశమ అష్టకం. ముందు ప్రకరణముల యందు విషయ సంబంధము లేని సంతోషరూప వైరాగ్యము చెప్పబడినది. ఇప్పుడు ఈ ప్రకరణమునందు తృష్ణ త్యాగ నిరూపణము చేయబడుచు ఉన్నది. తృష్ణ త్యాగ నిరూపణము. తృష్ణా త్యాగ నిరూపణం, తృష్ణని వదిలేయడం. మొదటి శ్లోకము. విహాయ వైరిణం కామమర్థం అనర్థ సంకులం ధర్మమప్యే తయోర్హేతుం సర్వత్రా నాదరం కురు. ఓ జనక, కామమే శత్రువు. ఈ కామమే సంపూర్ణానర్థములకు మూలమును దుర్జయమునై ఉన్నది. మూలమును దుర్జయమును అయి ఉన్నది. ఓకే. కామం అంటే ఏంటండి? కోరిక. అంటే అన్ని రకాల అనర్థాలకి కోరికే. అదే బుద్ధుడు కూడా అంత తపస్సు చేసి కోరికే అన్ని దుఃఖాలకి మూలము అన్న విషయాన్ని, మానవాళి దుఃఖాన్ని ఎలా పోగొట్టాలి అన్నదే ఆయన టార్గెట్. అందుకని కోరికే అన్ని దుఃఖాలకి మూలము అని తెలుసుకున్నాడు. అందుకని కోరిక యొక్క నివారణోపాయాలని ఆయన చూపించాడు. అలాగనే ఈ కోరికే అన్ని రకాలైన దుఃఖాలకి మూలం అవుతోంది. తర్వాత తృష్ణ, దుర్జయం అంటే దాన్ని జయించలేకుండా ఉన్నాం. తృష్ణ అంటే ప్రగాఢమైన కోరికనే తృష్ణ అంటారండి. అందుకని దుర్జయం అంటే ఏంటి? జయించడం కష్టంగా ఉంది. కోరికలు రాకుండా ఉండే స్థితి చాలా కష్టంగా ఉంది, కష్టమై ఉన్నది. దీనిని గురించి ఆత్మపురాణమునందు ఇట్లు చెప్పబడినది. ఆత్మపురాణం అని ఒకటి ఉంది అనమాట, అందులో ఇలా చెప్పబడింది. అక్కడ శ్లోకాన్ని ఇక్కడ ఉటంకించారండి. ఇప్పుడు చెప్పబడిందా? ఇది ఆత్మపురాణ శ్లోకమా? ఓకే, అవునండి. అదే ఇప్పుడు చెప్పబోయేది. చెప్పబోయేదా? ఓకే. కామేన విజితో బ్రహ్మ కామేన విజితో హరః. విజితోవా విహితో అనా అండి? విజితో. స్పెల్లింగ్ చాకి గుడ, వాకు గుడి. విజితో. అదేంటి మీరు చాలా చదువుతున్నారు? విహితోవా, వి తర్వాత ఏంటి? జాకు గుడి. విజితో. నేను చదువుతాను ఒకసారి. లక్ష్మి. కామేన విజితో బ్రహ్మ కామేన విజితో హరః కామేన విజితో విష్ణుః సక్రః కామేన నిర్జితః. ఓకే. చదవండి. బ్రహ్మను జయించాడు. ఏం దేవుడు? కామదేవుడా? అవునండి. కామదేవుడు బ్రహ్మని జయించాడు. విష్ణువును, ఈశ్వరుని, ఇంద్రుని కూడా జయించను. అంటే కామంతో విష్ణువుని, ఈశ్వరుణ్ణి, బ్రహ్మని కూడా జయించవచ్చు.
కామంతో అంటే కోరికతో. మరొకసారి చదువుతున్నానండి. ఆ, కామదేవుడు బ్రహ్మను జయించెను, ఉమ్, విష్ణువుని, ఈశ్వరుని, ఇంద్రుని కూడా జయించెను. ఉమ్, ఓకే. కావుననే ఇంద్రుని కూడా సర్వ అనర్థములకు మూలమని చెప్పబడినది. కామమే సర్వ అనర్థాలకి మూలమని చెప్పబడింది. ఎవరండి? కామమే సర్వ అనర్థాలకి మూలము అనేనా చెప్పబడింది? చెప్పండి. అవును. చదవనా తర్వాతది? నేను హలో అమ్మా. అమ్మా చెప్పండి. నేను ఒక్కటి చెప్పనా? చెప్పచ్చా? చెప్పండి. చెప్పచ్చా అని అడిగాను. అవునులేండి. ఇక్కడ కామం బహుశా మన్మధుడి గురించేమో, శివుడు, విష్ణువు, ఇంద్రుడు వాళ్ళందరినీ ఇది చేశాడు కదా, అందుకు కావాలి. చూడండి, కామము అంటే కోరిక అండి. ఆ కోరిక ఎలాంటి సెక్స్ కోరికైనా కోరికలోకే వస్తుంది కదండి. ఏమన్నా వేరే కోరిక అని దాన్ని వేరేగా చెయ్యాలా? సెక్స్ మీద కోరిక కాదా? మీరు ఆలోచించండి. నాకు అర్థమైంది మీరు చెప్పేది. అది కోరికలోకే వస్తుంది కదా. అదే అది ఒక కోరికే. స్త్రీని అనుభవించాలి, పురుషుడిని అనుభవించాలి అనేది ఒక కోరికే కదా. ఓకే. కావుననే సర్వ అనర్థములకు మూలము అని చెప్పబడింది. అదే కోరిక సర్వ అనర్థాలకి మూలమని చెప్పబడింది. ధనమును ఆర్జించుట ఎందును, రక్షించుట ఎందును, నాశనమునందును గల దుఃఖమునకు మూలము కామమే. అది అంటే ధనాన్ని ఆర్జించాలి అనడానికి కోరికే, రక్షించుకోవడం కూడా ఒక కోరికే, దాన్ని నాశనం చెందకుండా ఉంచాలి, నాశనం అవడం అంటే అది కూడా ఒక కోరికే, వ్యయం చేయడం ఏదో వస్తువుల కోసం అది కూడా ఒక కోరికే. అన్నిటికీ కోరికే మూలమైంది. ఓ జనక మహారాజా, కామమునకు కారణముకు ధర్మమును, సకామ కర్మలను కారణమగు ధర్మమును, సకామ కర్మములను చెయ్యింపుము. అది అంటే కామానికి కారణమైనటువంటి ధర్మాన్ని చేయొద్దు. అంటే కామాన్ని మనకి ఏ పనుల వల్ల అయితే కామం, ఏ ధర్మం ఆచరిస్తూ ఉంటే కామం పెరుగుతుందో అటువంటి పనులు చేయొద్దు. అలాగే సకామ కర్మలు చేయొద్దు. అసలు కామాన్ని అంటే కోరికతో ఏ పని చేయకు. ఎందుకు అనగా అవి జీవన్ముక్తికి ప్రతిబంధకములు అయి ఉన్నవి. అవి జీవన్ముక్తికి రాకుండా చేసేవి. లక్ష్మి, కామమునకు కారణమగు ధర్మము ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలవా? మనం ఏమంటూ ఉంటాం, మన జీవితమే తీసుకో, అవునవును పెళ్లి చేసుకోవాలిగా, పిల్లల్ని కనాలిగా, ధర్మం కదా. మరి ఇదంతా కామానికి కారణమైన ధర్మమే కదా. అంటే కోరికలతో వచ్చేదే. మనం ఏం చేస్తాం, మనం ఏమి పొందాం, మన పిల్లల్ని అందులో పడేస్తాం. మళ్ళీ ఆ కోరికలు, ఆ బంధాలతో వాళ్ళు ఉండాలి. ఇలాంటి ధర్మాలన్నీ కామానికి కోరిక హేతువైన ధర్మాలేనా? మనం చేసే వాటిలో చాలా ధర్మం అంటే ధర్మం చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాము. అది దాని వలన కామం వస్తుందా లేదా అంటే తేడా ఏమిటి అని నువ్వు జాగ్రత్తగా విను. అక్కడ మాట్లాడడంలో ఏం చెప్పారు? కామానికి హేతువైన ధర్మాన్ని, ఏ ధర్మం వల్ల అయితే కామం పెరుగుతుందో అటువంటి ధర్మాలు చేయొద్దు అంటున్నారు. ధర్మమే అంటే ధర్మం కొన్ని ఉన్నాయి రకాలు, అటువంటి ధర్మాలు చేయకూడదు. అంటే మనం
పెళ్లి చేస్తున్నాము అనే దాంట్లో ఇప్పుడు ఎక్కువ మంది ఏమిటి ఏ ఉద్దేశంతో పెళ్లి చేస్తున్నారు అన్నది మనం చూస్తే కామాన్ని తీర్చుకోవడానికే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అందుకని ఈ వీటిలో ఇవన్నీ కూడా కామాన్ని పెంచేటటువంటివి అలా ఎన్నో ఉన్నాయి. కామానికి హేతువైన ధర్మాలు అంటే కామాన్ని పెంచేవి, కామాన్ని కలిగించేవి అయిన ధర్మాలు చాలా ఉన్నాయి. మనకి గృహస్థాశ్రమ ధర్మంలో అసలు నిజంగా ఏంటి, ఆ కామం అంటే స్త్రీ పురుషుల సంయోగం ఓన్లీ పిల్లల్ని కండం వరకే చెప్పారు. కానీ ఇప్పుడు అలా పాటించట్లేదు. ఆ పిల్లలు పుట్టాక అసలు ఏమీ కూడా అవసరమే లేదంటారు. అందుకని ధర్మం ధర్మమే అంటే పూర్తిగా మనం తెలుసుకోవాలిగా. అందుకని అలాంటి కర్మలు అంటే ధర్మాలు మనం చేయకూడదు. ఇది ధర్మం కదా అంటూ ఇలాగ మేము ఉండడం మా ధర్మమే కదా అని వాదిస్తూ ఉంటారు ప్రజలు. అది కాదు. అందుకే ధర్మ సూక్ష్మాన్ని ఎరగాలి మనం. ఈనాడు అలా చేసినంత మాత్రంలో ధర్మం కాదుగా. ధర్మం అలా చెప్పలేదు. వివాహం అనంతరము సెక్స్ జీవితం చిట్ట చివరి వరకు ఉండు అని ఎక్కడ ధర్మంగా చెప్పలేదు. సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మనం ఏమో ధర్మం అని పేరున ఎన్నో చేస్తున్నాం. అలాంటి ధర్మాలేవి మనం చేయకూడదు. కోరికలకు కారణముకు ధర్మము. పెళ్లి గురించి అలాగే పిల్లలు పుట్టాలి అన్నది ఒక కోరిక. ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా అవన్నీ కూడా ఈ బంధం అంతా అలాంటిదే, కోరికలకు కారణమైన ధర్మమే. అలాంటివి ముక్తి కోరిన వాళ్ళు అలాంటి వాటిల్లోకి వెళ్ళరు. అంటే అంతగా అయితే నిష్కామ కర్మలు చేస్తారు అంతే. అందుకే ఏంటి, వివాహ జీవితం గడుపుతూ కూడా నిష్కామ కర్మలు ఆచరించడం వల్ల బంధం రాదు. కోరికలకి కారణమైన బంధాలే కదా ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా. తిరిగి నీ కోరికలు తీర్చుకో అనే ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నాం. మన లక్ష్యం ఏమిటి ఈ పనులు చేయడంలో? వాళ్ళు కూడా చేసుకుంటుంది దేనికి? అలాగా మన లక్ష్యమే, మన ఇంటెన్షనే కర్మ అక్కడ. ఈ ధర్మం అని మనం చేస్తాం. ధర్మం ఏంటి అసలు నిజంగా? అంటే అది ధర్మము అని మనం అంటున్నది నిజంగా ధర్మమా? మనం అంటే ఇక్కడ అందుకే యువర్ లాస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ లాస్ అంటారు మహాత్ములు. నీ నియమాలు మా నియమాలకి భిన్నంగా ఉంటాయి అని. ఇక్కడ ఏమిటి నియమం? ఇది వివాహంతో కూడిన వాళ్ళు ఎప్పుడైనా లైసెన్స్డ్ సెక్స్ గా ఉండొచ్చు అని ఎక్కడున్నది? అది మనం ధర్మంగా మాట్లాడేస్తున్నాం. అలాగే చాలా విషయాలు ఉన్నాయి మనం చేసేవి. ఇప్పుడు పర్వాలేదు, మన కోసమే మనం స్పెండ్ చేసుకోవడమే రైట్, ఇతరులకు ఇవ్వకపోయినా ఇదే మన ధర్మం అంటాం. అలాంటివి ఎన్నో మనం తప్పుడు ధర్మాలతో జీవిస్తున్నాం. పక్కవాడు ఎంత బాధపడుతున్నా ముందు మన కుటుంబం ముఖ్యం అనేది మన ధర్మమా? అది కూడా కామహేతువే. కామం అంటే కోరిక, అంటే ఏ రకమైందైనా సరే. ఈ భావనతో జీవితాన్ని ఆలోచిస్తే మనకు చాలా కనబడతాయి అలాంటి ధర్మాలు, కోరికల్ని పుట్టించే ధర్మాలు. ధర్మము అంటే ఏమిటిట అక్కడ? అంటే ఒక కాలంలో ధర్మం ఇంకో కాలంలో ధర్మం అవ్వలేదు. అంటే ద రూల్స్ విచ్ రూల్ ఎవర్ సొసైటీ, అవి ధర్మాలు మారుతూనే ఉంటాయి. ఓకే, చదవండి. అంటే కొన్ని నియమాలు పెట్టకపోతే సొసైటీ సవ్యంగా సాగదు గనక కొన్ని ధర్మాలు పెట్టారు. అది ఓన్లీ ఒక టైంలో తన కొడుకుతో మ్యారేజ్ కూడా ఉండేది. అప్పుడు ఆ కాల ధర్మం ప్రకారం అది రైట్. ఇప్పుడు కాదు. అందుకని ధర్మం అనేది టు రూల్ ద సొసైటీ సర్టెన్ థింగ్స్. అప్పట్లో జనం అంటే బహుశా ఉత్పత్తి తక్కువ అయిపోవడం వల్ల ఇలాంటివన్నీ పెట్టి ఉంటారు. ఇప్పుడు ప్రజా ఉత్పత్తి ఎక్కువ అయిపోయింది. అందుకని కాలాన్ని బట్టి ధర్మాలు, రూలింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ చేంజింగ్. సో ఏ ధర్మం అయితే కామాన్ని అంటే కోరికని కలిగిస్తుందో అటువంటి ధర్మాలని మనం పాటించకూడదు. అంటే అదే ఒక సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారు చాలా మంది? వివాహంలోకి వెళ్తే ఈ వ్యవస్థలో కోరికలు ఎక్కువ ఉంటాయి. ఈ కోరికల నుంచి తప్పించుకోవడం, మళ్ళీ విముక్తి పొందడం కష్టమని కొంతమంది ఏం చేస్తారు, వివాహ వ్యవస్థలో ఉన్నానైన వాటి నుంచి తప్పించుకోగలని వెళ్తారు కొందరు వివాహ వ్యవస్థ వీటన్నిటిలో బంధించేస్తుంది, అందులోకి వెళ్ళడం ఎందుకని మానేస్తున్నారు. అంటే ఈ ధర్మాలన్నీ కూడా అలాంటి ధర్మాలే కదా. ఇప్పుడు సోకాల్డ్ మనం
వర్ణాశ్రమ ధర్మాలని చెప్తున్నవన్నిట్లో వాళ్ళు చెప్పినట్టుగా మనం జీవించట్లేదు. మనం ఇప్పుడు పాటించే ధర్మాలన్నీ బంధించేటటువంటివి, కోరికల్ని తెచ్చే ధర్మాలే. నా కూతురు నా కొడుకు ఇంకొకళ్ళతో సెక్స్ చేయడు, వాళ్ళ భర్తతోటో భార్యతోటో చేస్తాడు కనుక పెళ్లి చేసి వదిలేస్తే చాలని చాలా మంది మాట్లాడుతున్నారు. దెన్ ఇట్ ఈస్ సచ్ ఎ ధర్మ. వాళ్ళు అంతవరకే తెలుసుకున్నారు వివాహ వ్యవస్థని, పిల్లలకి అంతవరకే చెప్తున్నారు. అలాగే జరుగుతోంది ఈ చక్రం అంతా. ఓకే, చదవండి. ఎందుకు అనగా అవి జీవన్ముక్తికి ప్రతిబంధకములుగా ఉన్నవి. అది అంటే అటువంటివన్నీ పాటిస్తే జీవన్ముక్తికి ప్రతిబంధకాలు. కోరిక ఎలాంటిది ఉన్నా సరే జీవన్ముక్తికి ప్రతిబంధకమే. ఏ రకమైన కోరికైనా జీవన్ముక్తికి ప్రతిబంధకం. ఇక 2వ శ్లోకానికి ముందు మాట, అనేక ప్రకారములకు సుఖములకు ఏది నా ధర్మము ఏది నాది కాదు ఈ ఇప్పుడున్న సొసైటల్ ప్రకారము అది తెలుసుకునేందుకు ఏదైనా పుస్తకం ఉంటే సూచించు. అలాంటివి ఉండవు సార్. ధర్మ సూక్ష్మాలు బాగా ఈవెన్ ధర్మరాజు ధర్మాచరణ చెయ్యబట్టి ధర్మ సూక్ష్మాలు తెలిసాయి అంటారు. ఆనాడు కూడా పుస్తకాలు లేవు. అయితే ధర్మరాజుకి ధర్మ సూక్ష్మం ఎలా తెలిసింది? ధర్మ ఆచరణలో ఉన్నవాడికి ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి. ఎవడైతే సత్యమే సర్వస్వంగా జీవిస్తూ ఇంద్రియ మనోనిగ్రహాలతో ఉంటాడో ఆయనకి ఎన్నో సూక్ష్మమైన రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. అందుకే ఆచరించిన జ్ఞానం వేరు, పుస్తకాల్లో చదివే జ్ఞానం వేరు. ఆచరిస్తూ ఉంటే చాలా రహస్య విషయాలు తెలుస్తుంటాయి. ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ధర్మ సూక్ష్మాలు అవగతం అవుతాయి. అహంకారం లేకుండా ధర్మాన్ని పాటిస్తే, ధర్మాచరణ వల్లే ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి. అది పుస్తకాలు ఏవి దీనికి నిర్దేశించబడవు. ఎందుకంటే సూక్ష్మాలు ధర్మమే తెలియదు స్టెప్ ఎలా ఎటువైపు వేయాలి? ధర్మం తెలుస్తుంది శారదా. ఎందుకంటే మనలో ఆ చైతన్య స్వరూపం ఉంది కనుక తెలియక మనుషులు చేయట్లేదు, తెలిసే చేస్తున్నారు తప్పులని. చిన్న పిల్లాడు 1వ క్లాస్ పిల్లాడికి తెలుస్తోంది తప్పని, 20 ఏళ్ల వాడు నాకు తెలియదు అంటాడు. తెలియకపోవడం ఏంటి? తెలిసే చేస్తారు. తప్పులన్నీ తెలిసి చేస్తున్నది. పక్కవాడికి బాధ కలిగించేదంతా బాధే, అధర్మమే కదా. అవన్నీ వాళ్ళకి తెలుసు, తెలియక చేస్తున్నారా, ముసుగులు వేసుకుంటారు తెలియదని. ఏ వ్యక్తి తెలియక చేయట్లేదు, తన్ని తాను రక్షించుకోవడానికి అలాంటి అబద్ధాలు ఆడతారు. అన్నింటికీ శాస్త్రములే హేతువులు అంటున్నారు, శాస్త్రమునే పాటించండి అంటున్నారు. మరి ధర్మం చెప్పే శాస్త్రం లేదా? ధర్మం చెప్పే శాస్త్రాలు ఉన్నాయి కానీ ప్రజెంట్ ఇప్పుడున్న నేనున్న సొసైటీలో నేను చేసే పనుల్లో నాకు సూక్ష్మంగా కావాలంటే ఎవరికి వారు ధర్మాచరణ వల్లే వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే ప్రతి సిచ్యుయేషన్ లో ధర్మ సూక్ష్మం మనకి ఎక్కడ రాసి ఉండదు కదా. ఆ సిచ్యుయేషన్ ఎవరికి వారికి కొత్త కొత్త సిచ్యుయేషన్లు వస్తూ ఉంటాయి. ఆ సిచ్యుయేషన్ లో ఏం చెయ్యాలి అన్నది పుస్తకాలు రిఫరెన్స్ చేస్తే రాదు. అది ఇప్పుడు మీరు డౌట్స్ అడుగుతున్నారు, సమాధానం ఎలా చెప్పాలనేది దానికి నాకు ఏమైనా పుస్తకాల రిఫరెన్స్ ఉందా? కొన్నిటికి ఉంటుంది, కొన్ని మాత్రం లోపల ఉన్నటువంటి జ్ఞానంతో జరుగుతున్నాయి కదా. ధర్మాచరణ చేస్తున్న కొద్దీ కొంత జ్ఞానం అన్నది రివీల్ అవుతూ ఉంటుంది. సత్యము ధర్మాన్ని ఆచరిస్తే ఉన్న జ్ఞానం వేరు, అప్పుడు వచ్చే శక్తి వేరు. అందుకని ఆచరిస్తూ ఉంటే ఆ సూక్ష్మాలన్నీ తెలుస్తూ ఉంటాయి. పుస్తకం రాసిన వాళ్ళు కూడా అలాగ విధంగా వాళ్ళకి డిసెండ్ అయిన జ్ఞానమే కదా. అది తడుతూ ఉంటుంది ఎవరికి కరెక్ట్, ఎంత కరెక్ట్ కాదు అని చెప్పి నేను అంటున్నాను. అది ఎవరికి వాళ్ళకి అలాగే డిసెండ్ అయింది. ఎవరు ధర్మాచరణ చేస్తున్న వాళ్ళకి ధర్మ జ్ఞానం డిసెండ్ అయ్యి వాళ్ళ పుస్తకాలు రాయొచ్చు. కానీ మన సిచ్యుయేషన్ లో ఏ సిచ్యుయేషన్ కి ఎక్కడ ఏమిటి ఆచరించాలన్నది ఎక్కడ రాసి ఉండదు. అది మనలో ఉన్న ధర్మ సూక్ష్మం వల్లే మనకు తడుతూ ఉంటుంది. ప్రతి సిచ్యుయేషన్ శాస్త్రాల్లో రాసి ఉంటుందా? ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. ధర్మ ఆచరణ చేస్తూ ఉంటే లోపల నుంచి మనకే తను అన్నట్టు తడుతూ ఉంటుందంటే ఉదయిస్తూ ఉంటుంది ఆ జ్ఞానం ఏం చేయాలని. ఎక్కడికక్కడే ఉదయిస్తుంది. ఎందుకంటే మనం అందరం చైతన్య స్వరూపులమై ఉన్నాం కదా. ఆ చైతన్యం, అనంత చైతన్యం మనలో ఉంది. ఒక వ్యక్తి చేయగలిగిన పని, ఒక వ్యక్తి శాస్త్రాలు రాశాడు,
ఆ శక్తి మనకి ఉంది. వీఆర్ నో లెస్. మనం జీవాత్మ చైతన్య స్వరూపులమే. మనం అంతా జడంగా లేవు. అందుకే నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు, జడంగా లేవు గనుకే. సో అది తెలుసుకునే శక్తి నీ దగ్గర ఉంది. ఆచరణ వల్ల అది బాగా రివీల్ అవుతూ ఉంటుంది. ఆచరిస్తున్న కొద్దీ ధర్మ సూక్ష్మాలు బాగా తెలుస్తాయి. ఒకవేళ ఒక పుస్తకంలో రాసి ఉన్నా సరే అది ఆ టైంకి ఆ సిచ్యువేషన్ కి కరెక్ట్ అన్వయించకపోవచ్చు. అది అప్పుడు కూడా మనం విచారణ పెట్టుకోవాలి. అది అప్పుడు కూడా మనం విచారణ చేసుకోవాలి ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఎన్నో సిచ్యువేషన్స్ అలా మనకు వస్తాయి లైఫ్ లో. అది పుస్తకాల్లో ఉండవు చాలా విషయాలు, ఎవరికి వారికి. ఎందుకంటే అక్కడ కొంతవరకే గైడెన్స్, తర్వాత అంతా కూడా మనం కూడా ఆ చిదాత్మతోటి సంబంధం కలిగి ఉన్నాం గనక నిరంతరాయంగా మన ఆత్మని మనం శరణాగతి వేడితే మనకే వస్తూ ఉంటాయి. అయితే శుద్ధ ఆచరణ చాలా ముఖ్యం. పక్షపాతం లేని ఒక మనస్సు అక్కడ ఉండాలి. ధర్మమైన ఉంటేనే ధర్మం రివీల్ అవుతుంది. ధర్మ ఆచరణలోనే ధర్మం రివీల్ అవుతుంది. ఇది మాత్రం నాకు అనుభవ జ్ఞానం. అమ్మ నమస్కారం అండి, లక్ష్మి గారు. నమస్తే. మీరు చెప్పిందంతా చాలా బాగుంది, 100% కరెక్ట్ అండి. అది మనం బుక్ చదివిన దానికంటే ఆచరించిన దానికంటే అనుభవంలో వచ్చిన దానికి ఎక్కువ పవర్ ఉంటుందండి. చాలా త్వరగా అర్థమవుతుంది. ఆచరిస్తూ ఉంటే అంతే కదండి. ఇప్పుడు నాకు ఎప్పుడు ఎవరి గైడెన్స్ లేదండి చిన్న వయసులో, కేవలంగా లోపల గైడెన్సే. ఏ గైడెన్స్ ఎలా వచ్చింది అంటే ఆ అంతర్గతమైన గైడెన్స్ అందరికీ ఉంటుందండి. అందరూ అంత పేషెన్స్ ఉండకుండా బయటికి వాళ్ళని అడుగుతారు తప్ప లోపల ప్రతి చిన్న విషయంలో ఎప్పుడు ఎవరు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నా యాక్టివిటీస్ ఎవరికి అర్థమయ్యేవి కాదు. అప్పుడు గైడెన్స్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మాచరణ చేస్తున్న కొద్దీ ధర్మం అనేది అనుభవంలోకి వచ్చేది. ఈ సిచ్యుయేషన్ లో ఎలా ఉండాలి, ఈ సిచ్యుయేషన్ లో ఎలా ఉండాలి అన్నది అంతర్గతమేనండి. అది వస్తుంది అందరికీ. ఎందుకంటే మనం ఆత్మ స్వరూపులమై ఉన్నాం గనక ప్రతి వ్యక్తికి కూడా అంతర్గతంగా ఆత్మే గురువు అయి ఉంది. ఆ ఆత్మలోంచి అన్ని రివీల్ అవుతాయి. యా దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత అంటే ఆ పరమాత్ముడు అన్ని రూపాలలో జ్ఞాన రూపంలో ఉన్నాడు. మన జ్ఞానం లేదంటే ఏమిటి? మన జ్ఞానం కవర్ అయిపోయింది కానీ జ్ఞానం ఉంది లోపల. కానీ అవన్నీ మనము బట్టీలాగా శ్లోకాల్లాగా చదివేస్తున్నాము, పుణ్యం వస్తుంది, అమ్మ కరుణిస్తుంది అని కోరికలు కోరుతున్నాం. కానీ దాని అర్థం ఇది అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. దాని అర్థం ఇది కాదండి, పుణ్యం వస్తుంది అన్నంత వరకే. అవి అంటే పుణ్యకర్మలు ఎక్కువగా చేస్తే మోక్షేచ్ఛ వస్తుంది కానీ మోక్షం కాదు. అంటే చేస్తూ మోక్షానికి మార్గాన్ని వెతుకుతూ ఉంటాం. మోక్షానికి కావలసిన ఇచ్చే జాగరూకం అవదండి. మోక్షానికి మార్గాలు ఎందుకు వెతుకుతాం? మోక్షం కావాలన్న ఇచ్చ జాగరణ అవ్వడానికే ఎన్నో పుణ్యకర్మలు చెయ్యాలి. ఆ ఇచ్చే జాగరణ అవ్వకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి? మన నిత్యం చూస్తున్నాం కదా. అవునండి, అవును. అందుకని మోక్షేచ్ఛ జాగరణలోకి వచ్చిన వాళ్ళు వినండి, మోక్షేచ్ఛ జాగరణ అయిందంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ఎంతో అంటే ఆశీర్వచనం ఉంది, భగవద్ ఆశీర్వచనం ఉండబట్టే మోక్ష ఇచ్చ జాగరూకమైంది. కానీ అమ్మ నాకు అనిపిస్తూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ తోని, ఇందులోకి వచ్చాక మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరే అనే ఫీలింగ్ ఎక్కువ అవుతుందేమో అని నా ఫీలింగ్ అమ్మ. అంటే నిజమే కదండి, బయట ఎక్కువ జనం 99% ఈ ఇచ్చ లేని వాళ్ళు ఉంటారండి, లేదా అంటే 98% అనుకోండి. అలాంటప్పుడు 98% పీపుల్ ఈ ఇచ్చ జాగరణ ఉన్న వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అంత బాగా అర్థం కాకపోవచ్చు, కానీ నష్టమేం లేదు. వాళ్ళు అర్థం చేసుకోవాలని మనం ఎందుకుట? అది ఆ స్థాయికి రావాలి. నా గురించి కాదు, మన అందరూనండి. నేను మిమ్మల్ని నన్ను కూడా ఉద్దేశించి అంటున్నాను. ప్రపంచం అందరూ నన్ను గుర్తించాలని మనం ఎందుకు తప్పించాలి? మన మార్గంలో మనం వెళ్తున్నాం. మంచో చెడ్డో నాకు మంచి అన్నది నేను వెళ్తాను. మిగతా వాళ్ళందరూ బళాబళి అనక్కర్లేదే. ఈ మహాత్ములందరూ బళాబళి అన్నారు అంటే సాధన చేశారా? వాళ్ళ సాధన వాళ్ళకి ముఖ్యమైంది చేసుకున్నారు. మనం అంతే. సంతోషం అమ్మ, నమస్కారం. చాలా సమయం తీసుకున్నాను, నా సందేహం నివృత్తి అయిందమ్మా.
ఈ సందేహం అందరికీ ఉపకారమేనండి, ఏం పర్వాలేదు. అందరి సందేహాలు అందరికీ ఉపకారమే, బికాస్ మైండ్ ఈజ్ వన్. మేడం చెప్పండి మేడం, నేను రాంబుద్ధుడు అండి. చెప్పండి రాంబుద్ధుడు. ఏం లేదు మేడం, ఇప్పుడు ధర్మం అనేది ఎట్లా తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం కదా మేడం. ఇప్పుడు ఒకే వర్డ్లో మీరు చెప్పారు ఏంటంటే మన హృదయానికి ఏదైతే బాధ కలిగిస్తుందో అది వేరే వాళ్ళకి చేయకూడదు, అది ధర్మం అన్నారు. అలాగే ధర్మాలలో కల్లా మొదటి ధర్మం అన్నారు విదురనీతిలో. మొట్టమొదటి ప్రేయర్ ధర్మం ఏమిటి అంటే నీకేది కష్టం కలిగిస్తుందో నువ్వు ఇతరులకు ఆ పని చెయ్యకు అని మొట్టమొదటి ధర్మం. అది మొట్టమొదటి ధర్మము. తర్వాత లోపల ఆత్మలో నుంచి మనకు ధర్మం ఏది అధర్మం ఏది అనేది ఖచ్చితంగా ఒక సిగ్నల్ అయితే వస్తుంది కదా మేడం. దాని నుంచి చిన్నపిల్లలకి టీచర్ గా రుద్ర గారు, నేను చాలా చిన్నపిల్లలకి టీచర్ గా చాలా సంవత్సరాలు చేశాను కదా, ఆ చిన్న పిల్లలకి కూడా తెలిసేదండి. అంటే దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ నాట్ రైట్. మరి 50 ఏళ్ల వాళ్ళకి తెలియచేస్తున్నారా? తెలియదని చెప్తారు, అబద్ధం ఆడతారు. తెలుసు, వాళ్ళనే నేను అడిగేదాన్ని, ఇది రైటా కాదా? కాదు అని చెప్పేవారండి. క్షమాగుణంతో అడిగితే వాళ్ళు ఉన్న సత్యాలు చెప్పేస్తారు. అదే మేడం, అది తెలియకపోవడం అన్నది అబద్ధం, తెలుస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ పని రైట్. అంటే ఎంత మొరటువాడికైనా లోపల ఆత్మలో నుంచి అయితే ఒక సిగ్నల్ అయితే వస్తుంది కదా మేడం. దాని నుంచి వస్తూనే ఉంటుంది. అదే సిగ్నల్ వస్తుంది కానీ సిగ్నల్ ని గమనించని మోటుతనం ఉండబట్టి వాళ్ళ అహం ఎక్కువ ఉండబట్టి వాళ్ళు అనుకున్నదే ధర్మంగా చేసేస్తారండి. అదే మేడం, అదే సెన్సిటివిటీ ఉండదు కదా అక్కడ. దే ఆర్ నాట్ సెన్సిటివ్ ఇనఫ్ టు రిసీవ్ ఆల్ దీస్ థింగ్స్. దే ఆర్ డామినెంట్, ఈగోయిస్టిక్, సో దే డోంట్ లిసన్ టు ఎనీథింగ్. వాళ్ళు శాస్త్రాలని కేర్ చేయరండి. అదే మేడం, అంతే. అందుకని ఈగోయిజం తగ్గి మనసు సునిశ్చితంగా మారితే ధర్మాధర్మం మీద అదుపు వస్తుంది కదా మేడం, అంతే కదా. సత్యమే. అంటే సునిశ్చితం అంటే అక్కడ మళ్ళీ వేరే తేడా ఉందండి. అక్కడ సెన్సిటివ్ అనగానే నేను సెన్సిటివ్ అండి అని మొదలెడతారు, ఎలర్జీ వాళ్ళు సెన్సిటివ్ అన్నట్టు. అది కాదు. సెన్సిటివ్ అంటే అది ఎలాంటి సున్నిత స్థితికి వచ్చేయాలంటే దైవ కిరణాలు దాని ద్వారా ప్రవహించే స్థితికి రావాలి. అది అక్కడ ఈ ఆధ్యాత్మికతలో సెన్సిటివ్ యొక్క పరిభాష. డివైన్ రేస్ కి వాహకంగా తయారవ్వాలి బాడీస్. ఓకే. అందుకని ధర్మ సూక్ష్మం ఎప్పటికప్పుడు ఎవరికి వారికి ధర్మాచరణ చెయ్యాలన్న ఉద్దేశ్యం ఉంటే తడుతూనే ఉంటుందండి, ఎప్పటికప్పుడు తడుతుంది. అందుకే ఒక బుద్ధుడు గాని ఒక క్రీస్తు గాని మనకి నిలవకపోను, అదే గాని తట్టకపోతే. అందరికీ తట్టింది కనుకే వాళ్ళు అందరి జీవనానికి వ్యతిరేకంగా జీవించి ధర్మస్థాపన చేశారు, అంతే కదా. ప్రతి రాముడు గాని వీళ్ళందరూ ధర్మస్థాపన చేయడంలో రాముడు కృష్ణుడు అంటే గ్రేటు మనం కాదనుకోకట్లేదు. అందరికీ కూడా ధర్మం తడుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే వాసనా బలానికి ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తాం, ధర్మానికి కాదు. అక్కడ తేడా అంతేనండి. తట్టక కాదు, మన ప్రయారిటీ ఏంటంటే భోగభాగ్యాల్లో ఉంటుంది. భోగానుభవంలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము గనక మనం దాన్ని గ్రహించలేము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ప్రొసీడ్ అవుదామా? టైం ఉందా ఇంకా? అయితే మన టైం దాటిపోయామే, 8:20 అనుకున్నాం మనం. సరే, అనుకోకుండా మంచిదే. క్వశ్చన్ ఆన్సర్స్ అవసరమే, ప్రశ్నలు అడగడం అవసరమేనండి. ఎందుకంటే ఒకరి ప్రశ్న అడిగితే అందరికీ క్లారిటీ వస్తుంది, అందరూ దాని మీద ఆలోచిస్తారు. ప్రశ్న అడగడం తప్పు కాదు, ప్రశ్నలు ప్రశ్నించడం వల్లే మనకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాం. ఇందాకల వర్ధిని గారు అడిగారు కదా, అంటే ఆ కామం అంటే సెక్స్ కోరికనే కామం అన్న భావన చాలా మందికి ఉంది, కానీ ఏ కోరికనైనా కామము అని అంటారు. ఇలాగా ప్రతి ప్రశ్నలోని మనకి క్లారిటీ వస్తుంది. శారద అడిగిన ప్రశ్నలు చాలా మంది క్లారిటీ ఇచ్చి ఉంటాయి. అందుకని అంటే అవునా, నేను అలాగా నాకు తెలియట్లేదా అని ఎవరికి వారు చూసుకోవడానికి అవకాశం వస్తుంది కదా. ఓకే, ముగించేద్దామా? 8:15 ముగిద్దాం అనుకున్నాం. అందరికీ నమస్కారం.